సో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్లో సెకండ్ స్లాట్లో ఉన్న క్వశ్చన్స్ డిస్క్రైబ్ చేద్దామండి. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఇన్సూరెన్స్ ఈజ్ రెగ్యులేటెడ్ బై విచ్ ఆర్గనైజేషన్స్? సో ఇన్సూరెన్స్ మొత్తం ఏ ఆర్గనైజేషన్స్ కంట్రోల్లో ఉంటుందని అడుగుతున్నారండి. చూడండి ఒక పాయింట్. బీమా ఏ సంస్థచే నియంత్రించబడుతుంది? అది క్వశ్చన్ అండి. అంటే టోటల్ ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ సెక్టార్ మొత్తం ఎవరి రెగ్యులేషన్స్లో ఉంటుందంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మనం ఐఆర్డిఐ గురించి మాట్లాడతాం. సో ఐఆర్డిఐ. సో ఐఆర్డిఐ అంటే మీనింగ్ ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీని మనం ఐఆర్డీ కింద కన్సిడర్ చేస్తాం. సో ద పాయింట్ వచ్చి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఈజ్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఆర్డీఏ. సో ఐఆర్డీఏ వాస్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1999లో స్టార్ట్ చేశారండి. ఎప్పుడు స్టార్ట్ అయింది ఐఆర్డీఏ అనేది? 1999లో స్టార్ట్ చేశారు చూడండి. అండ్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్స్ ఎవరిని రెగ్యులేట్ చేస్తుందంటే ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ సెక్టర్ మొత్తం కూడా ఎవరి రెగ్యులేషన్స్లో ఉంటాయంటే ద ఆన్సర్ షుడ్ బి ఐఆర్డీఏ అని చెప్తాం. సో ఐఆర్డీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1999లో స్టార్ట్ చేశారు. ద వేర్ ఇస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ఐఆర్డీ అంటే హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఉండండి. సుభాష్ చంద్ర కుంటియా అనే పర్సన్. సుభాష్ చంద్ర. సో సుభాష్ చంద్ర కుంటియా ఈ పర్సన్ ఈ రోజు ఐఆర్డీఐకి చైర్మన్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఎవరతను? సుభాష్ చంద్ర కుంటియా. ఓకేనా? హీఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఐఆర్డీఏ. అండ్ ఐఆర్డీఏ ఏ కమిటీ రికమెండేషన్స్ తో స్టార్ట్ చేశారండి అంటే మల్హోత్రా కమిటీ. సో మల్హోత్రా కమిటీ రికమెండేషన్స్ తో ఐఆర్డీని స్టార్ట్ చేశారు. ఓకేనా? సో ఐఆర్డీ గురించి మెయిన్ పాయింట్ ఏంటి? ఐఆర్డీ ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టార్స్ మొత్తం ఐఆర్డీల కంట్రోల్లో ఉంటాయి. అండ్ లైక్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి అవ్వచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీస్ అవ్వచ్చు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అవ్వచ్చు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఎవరి రెగ్యులేషన్స్ ఉంటుందంటే ఆన్సర్ వచ్చి ఐఆర్డీ అని చెప్తాం అనమాట. ఓకేనా సార్? అలాగే ఇండియాలో ఇంకొన్ని ఇంకొన్ని రెగ్యులేటరీస్ ఉన్నాయి కదా. లైక్ మన ఇండియాలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కూడా ఇది కూడా కంప్లీట్ గా రెగ్యులేటరీ అవుతాం. సో ఆర్బీఐ అనేది ఎవరిని రెగ్యులేట్ చేస్తుందండి అంటే ఆర్బీఐ ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేసేది ఎవరండి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. సో ఆర్బీఐ గవర్నర్ పేరేంటి? శక్తికాంత దాస్ అనే పర్సన్ ఈ రోజు ఆర్బీఐకి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. అలాగే మనకి సెబీ అనేది ఇంకొక ఆర్గనైజేషన్ కదా. సెబీ అంటే ఎస్సీబీఐ. సెబీ ఫుల్ ఫామ్ ఏంటి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం. ఓకేనా? సెక్యూరిటీ ఫుల్ ఫామ్ ఏంటి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ ఆర్గనైజేషన్ ఇండియాలో ఉన్న క్యాపిటల్ మార్కెట్ మొత్తాన్ని అంటే షేర్ మార్కెట్ మొత్తాన్ని కూడా, సో షేర్ మార్కెట్ అనొచ్చు, అలాగే మనం క్యాపిటల్ మార్కెట్ అంటాం. సో ఇండియాలో ఉన్న క్యాపిటల్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఓకేనా, ఇవన్నీ ఎవరి రెగ్యులేషన్స్ లో ఉంటాయండి? సెబీ రెగ్యులేషన్స్ లో ఉంటాయి. సెబీని 1988లో స్టార్ట్ చేశారండి. ఆర్బీఐని 1935లో స్టార్ట్ చేశారు. సో సెబీకి కరెంట్ చైర్మన్ కింద అజయ్ త్యాగి అనే పర్సన్ చైర్మన్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఎవరు? అజయ్ త్యాగి అనే పర్సన్ అనమాట. అలాగే మనకి ట్రై కూడా ఒక ట్రై. సో ట్రై ఇది కూడా ఒక రెగ్యులేటరీ బాడీనే అవుతుంది. సో సెబీ ఏమో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేట్ చేస్తుంది, ఆర్బీఐ ఏమో బ్యాంకింగ్ రెగ్యులేట్ చేస్తుంది, ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రెగ్యులేట్ చేస్తుంది. ట్రై దేని రెగ్యులేట్ చేస్తుందండి అంటే ట్రై వచ్చేటప్పటికి టెలికాం సెక్టార్ని రెగ్యులేట్ చేస్తుంది. టెలికాం సెక్టార్ అంటామండి. సో ఆ, సో ట్రైకి ఈ రోజు చైర్మన్ కింద ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే పీడి వఘేలా అనే పర్సన్ కొత్తగా అపాయింట్ అయ్యారు. అతను ట్రైకి చైర్మన్ కింద యాక్ట్ చేస్తున్నారు. అలాగే పిఎఫ్ఆర్డీఏ ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, పిఎఫ్ఆర్డీఏ. సో పెన్షన్స్ ఫండ్స్ రెగ్యులేటెడ్ డెవలప్మెంట్ అథారిటీ అంటాం. సో పెన్షన్ ఫండ్ రెగ్యులేటెడ్ డెవలప్మెంట్ అథారిటీ హెడ్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. సో ఈ ఆర్గనైజేషన్ దేన్ని రెగ్యులేట్ చేస్తుందంటే ఇండియాలో ఉన్న పెన్షన్ సెక్టార్స్ మొత్తాన్ని కూడా తనే చూసుకుంటూ ఉంటుంది. సో పెన్షన్స్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసుకునే పర్సన్ ఎవరండి అంటే పిఎఫ్ఆర్డీఏ అని చెప్తాం. ఇవి ఇండియాలో ఉన్న కొన్ని రెగ్యులేటరీస్ అథారిటీస్ అవుతాయండి. ఓకేనా? సరే, సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో వెన్ డిడ్ ద డిమానిటైజేషన్ హ్యాపెండ్ ఇన్ ఇండియా? సో ఇండియాలో డిమానిటైజేషన్ ఎప్పుడు జరిగింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, భారతదేశంలో డిమానిటైజేషన్ ఎప్పుడు జరిగింది? యాక్చువల్గా ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు ఒకసారి జరిగింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 2 సార్లు జరిగింది. రీసెంట్‌గా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒకసారి అనౌన్స్‌మెంట్ ఇచ్చారండి. ఎప్పుడది అంటే 2016 నవంబర్ 8వ తారీఖున నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ ఫస్ట్ టైమ్ అంటే అది యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ కాదు. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారని చెప్తాం. ఎప్పుడు? 2016 సంవత్సరం నవంబర్ 8వ తారీఖున ఫస్ట్ డిమానిటైజేషన్ ఇండియాలో జరిగిందని చెప్తాం. అంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ అని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పటి వరకు ఇండియాలో ఎన్ని సార్లు జరిగింది? మొత్తం 3 సార్లు జరిగిందని చెప్తాం. అది ఒకటి ఇండిపెండెన్స్ రాకముందు. ఇండిపెండెన్స్ రాకముందు ఎప్పుడు జరిగిందంటే 1946లో ఒకసారి జరిగింది డిమానిటైజేషన్. దాని తర్వాత 1978వ సంవత్సరంలో ఒకసారి జరిగింది. తర్వాత మళ్ళీ 2016లోనే జరిగిందనమాట. సో ఇవి 3 సార్లు మన ఇండియాలో డిమానిటైజేషన్ జరిగిందని చెప్తాం. సరే, ఇప్పుడు ఈ రోజున ఏం బ్యాన్ చేశారండి అంటే ఇండియాలో ఉన్న రూ. 500 కరెన్సీ నోట్లని, అలాగే రూ. 1000 కరెన్సీ నోట్లని బ్యాన్ చేసేసి కొత్తగా రూ. 2000 కరెన్సీ నోట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో రూ. 2000 కరెన్సీ నోట్‌ని ఇక్కడే ఇంట్రొడ్యూస్ చేశారండి. ఎప్పుడు? సో 2016 8 నవంబర్‌న బ్యాన్ చేశారు. సో 9 నవంబర్‌న రూ. 2000 కరెన్సీ నోట్లు, అలాగే కొత్త రూ. 500 కరెన్సీ నోట్లు మార్కెట్‌లో రిలీజ్ అయ్యాయి. సరే, ఇప్పుడు క్వెషన్ చూద్దాం. డిమానిటైజేషన్ జరుగుతున్న టైంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరున్నారండి అంటే ఉర్జిత్ పటేల్ అనే పర్సన్ ఉన్నారు. ఎవరు? ఉర్జిత్ పటేల్ అంటాం. సో ఇతను
డిమానిటైజేషన్ జరిగిన టైంలో ఇతను ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉన్నారు. దాని తర్వాత ఏమైపోయిందంటే, సో ఒక 2 మంత్స్ ఆల్‌మోస్ట్ 2018లో 2016లో డిమానిటైజేషన్ జరిగింది కదా! 2018లో ఇతను ఆర్‌బీఐ గవర్నర్‌గా రిజైన్ చేసేసారు. సో, ఆర్‌బీఐ మొత్తం హిస్టరీ మొత్తం మీద ఒకే ఒక్క పర్సన్ ఆర్‌బీఐకి రిజైన్ చేసిన పర్సన్ ఉన్నారు. ఆయన ఎవరండి అంటే అతని పేరు ఉర్జిత్ పటేల్ అని చెప్తాం. ఇప్పుడు ఆర్‌బీఐకి కొత్త గవర్నర్ ఎవరండి అంటే తెలిసిందేగా శక్తికాంత దాస్ అనే పర్సన్ ఈ రోజు ఆర్‌బీఐకి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు అని చెప్తాం. ఓకేనా? సో, ఇండియాలో మొత్తం 3 సార్లు డిమానిటైజేషన్ జరిగింది. ఒకటి 1946లో అది ఇండిపెండెన్స్ రాకముందు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో 2 సార్లు డిమానిటైజేషన్ జరిగింది. ఒకటి 1978 సంవత్సరంలో, మళ్ళీ 2016 సంవత్సరంలో జరిగిందనమాట. సరేనా? ఇప్పుడు ఈ రూ. 2000 కరెన్సీ నోట్ యొక్క కలర్ ఏంటో చెప్తారా? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ 2000 రూపీ కరెన్సీ నోట్? సో, ఈ కలర్‌ని మనం మెజెంటా కలర్ అని చెప్తాం. మెజెంటా. సో, మెజెంటా అనేది దీని కలర్ అవుతుంది. సరేనా? రూ. 2000 కరెన్సీ నోట్ వెనక వైపున ఏముందండి అంటే మంగళయాన్. సో, మంగళయాన్ అనేది 2000 రూపీ కరెన్సీ నోట్ బ్యాక్ సైడ్‌న ఉందండి. మరి రూ. 2000 కరెన్సీ నోట్ యొక్క సైజ్ ఎంత అండి అంటే 166 మిల్లీమీటర్ అని చెప్తాం. 166 మిల్లీమీటర్స్. మరి అదే రోజున మళ్ళీ రూ. 500 కరెన్సీ నోట్ కూడా రిలీజ్ చేశారు కదా! సో, రూ. 500 కరెన్సీ నోట్ యొక్క కలర్ ఏంటండి అంటే స్టోన్ గ్రే కలర్ అంటాం. స్టోన్ గ్రే. స్టోన్ గ్రే అనేది రూ. 500 కరెన్సీ నోట్ యొక్క కలర్ అండి. బ్యాక్ సైడ్‌న మనకి రెడ్ ఫోర్ట్ ఉంటుంది. ఎర్రకోట. సో, రెడ్ ఫోర్ట్ అనేది బ్యాక్ సైడ్‌న ఉంది. మరి రూ. 500 కరెన్సీ నోట్ యొక్క సైజ్ ఎంత అండి అంటే 150 x 66 మిల్లీమీటర్స్ అంటాం. 150 x 66 మిల్లీమీటర్స్. ఇది రూ. 500 కరెన్సీ నోట్ డైమెన్షన్స్. ఇది రూ. 2000 కరెన్సీ నోట్ డైమెన్షన్స్. అలాగే మీరు రూ. 200 కరెన్సీ నోట్ డైమెన్షన్స్, రూ. 100, రూ. 50, రూ. 20, రూ. 10 కరెన్సీ నోట్ డైమెన్షన్స్ కూడా ఒకసారి ఎగ్జామినేషన్స్‌లో చూసుకోండి. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. సరే, నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, సో విచ్ కంట్రీ ఈస్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్? సో, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న కంట్రీ ఏది అని అడుగుతున్నారు. సో, ఐసీసీ అంటే మనకు తెలిసిందే కదా! ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటాం. ఐసీసీ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో, ఈ ఐసీసీలో మొత్తం ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయంటే మొత్తం 12 దేశాలు ఉన్నాయని చెప్తాం. ఈ ఐసీసీకి హెడ్ క్వార్టర్ ఎక్కడుందండి అంటే మన ఆన్సర్ వచ్చేటప్పటికి దుబాయ్ అంటాం. సో, దుబాయ్ ఏ కంట్రీ అండి అంటే యూఏఈ అని పిలుస్తాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం. యూఏఈ క్యాపిటల్ ఏమవుతుంది అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ అబుదాబి అనేది దీనికి క్యాపిటల్ అవుతుంది. అబుదాబి దీనికి క్యాపిటల్ అవుతుంది. కరెన్సీ ఏమవుతుంది అంటే దిర్హం అనేది కరెన్సీ కిందకి కౌంట్ చేస్తాం. సరేనా? ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మెన్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న కంట్రీ ఏది అంటున్నారు. మెన్స్‌లో చూద్దామండి. మెన్స్‌లో ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఇంగ్లాండ్ అని చెప్తాం. ఇంగ్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉందండి. తర్వాత ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఏది ఉందంటే ఆస్ట్రేలియా అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. తర్వాత ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇది ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ అవుతాయి. మరి వుమెన్స్‌లో చూద్దామా? వుమెన్స్‌లో ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది? వుమెన్స్‌లో ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్‌లో ఉందంటే ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్‌లో ఉందండి. ఇంగ్లాండ్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. దెన్ ఇండియా అనేది థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఇండియా అనేది థర్డ్ ప్లేస్. ఇది ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ అవుతాయి. మరి వన్ డే ఇంటర్నేషనల్‌లో ఏ కంట్రీస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాయి? వన్ డే ఇంటర్నేషనల్‌లో. సో, ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న కంట్రీ ఏది అంటే ఇంగ్లాండే ఫస్ట్ ప్లేస్‌లో ఉందండి. సెకండ్ ప్లేస్‌లో ఏ కంట్రీ ఉంది అంటే ఇండియా అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. సో, ఓకేనా? సో, ఇంగ్లాండ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇండియా సెకండ్ ప్లేస్‌లో ఉందని చెప్తాం. థర్డ్ ప్లేస్‌లో ఉన్న కంట్రీ ఏది అంటే న్యూజిలాండ్ కంట్రీ థర్డ్ ప్లేస్‌లో ఉందని చెప్తాం. ఇది మెన్స్ అంటాం. సో, ఇది మెన్స్ అవుతుంది. మరి వుమెన్స్‌లో చూద్దామా? సో, వుమెన్స్‌లో ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్ ఉందని అడిగితే ఒకసారి క్వెషన్ ఏమని చెప్తారు? సో, ఐసీసీ వన్ డే ఇంటర్నేషనల్‌లో వుమెన్స్ టీమ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఏ కంట్రీ ఉంది ఏంటి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా కంట్రీ అని చెప్తాం. మరి సెకండ్ ప్లేస్‌లో ఏ కంట్రీ ఉంది? ఇండియా అని చెప్తాం. మరి థర్డ్ ప్లేస్‌లో ఏ కంట్రీ ఉందండి అంటే థర్డ్ ప్లేస్‌లో ఉన్న కంట్రీ పేరు ఇంగ్లాండ్ అని చెప్తామండి. ఇంగ్లాండ్ అనేది థర్డ్ ప్లేస్‌లో ఉంది. సో, ఇది ఐసీసీ టీ20, ఈ ఐసీసీ వన్ డే ఇంటర్నేషనల్స్ అవుతాయి. మరి అలాగే టెస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న మెన్స్ కంట్రీ ఏది అంటే న్యూజిలాండ్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సెకండ్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా కంట్రీ ఉంది. ఏది? ఐయామ్ టాకింగ్ అబౌట్ టీ20 గురించి మాట్లాడితే. టీ20 కాదండి, సారీ. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఏ టెస్ట్ గురించి మాట్లాడినప్పుడు. టెస్ట్‌లో అయితే మెన్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఏ కంట్రీ ఉంది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి న్యూజిలాండ్ అవుతుంది. సెకండ్ ప్లేస్‌లో ఏ కంట్రీ ఉంది అంటే ఆన్సర్ వచ్చి ఆస్ట్రేలియా అవుతుంది. థర్డ్ ప్లేస్‌లో ఏ కంట్రీ అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఇండియా కంట్రీ గురించి మాట్లాడతాం. సో, మరి వుమెన్స్ కూడా మాట్లాడుకోవాలి గదా! వుమెన్స్‌లో ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది? న్యూజిలాండ్ ఉంది. సెకండ్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా కంట్రీ ఉంది. థర్డ్ ప్లేస్‌లో ఇంగ్లాండ్ కంట్రీ ఉందండి. సో, ఇవన్నీ కూడా వాడడిగింది టీ20 కాబట్టి మీకు టీ20 మెన్స్ అండ్ వుమెన్స్ మాట్లాడాను. అలాగే వన్ డే ఇంటర్నేషనల్స్‌లో చెప్పాం మెన్స్ అండ్ వుమెన్స్. అలాగే దెన్ టెస్ట్ క్రికెట్‌లో కూడా మెన్స్ అండ్ వుమెన్ టైమ్స్‌లో ఏ కంట్రీస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాయి. ఫస్ట్ 3 ప్లేసెస్ చెప్పాం. సో, ఎగ్జామినేషన్స్‌లో ఒకసారి ఇవి చూసుకోండి. మీకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూద్దామా? నెక్స్ట్ పాయింట్ చూడండి. బ్లడ్ క్లాటింగ్ ఈస్ కాజ్డ్ బై విచ్ విటమిన్? జనరల్‌గా బాడీలో ఏదైనా మన దెబ్బ తగిలినా గాని, లేదన్నా ఏదైనా కోసుకున్నప్పుడు బ్లడ్ ఒస్తుంది గదా! కొంత టైమ్ తర్వాత బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. సో, దీనికి ఏ విటమిన్ అనేది కారణం అవుతుందండి అని క్వెషన్ అడుగుతున్నారండి. సో, చూడండి, రక్తం గడ్డ కట్టడం ఏ విటమిన్ వల్ల వస్తుంది అంటే విటమిన్ కే అని చెప్తాం. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. విటమిన్ కే అవుతుంది.
మరి కొన్ని డిసీజెస్ గురించి ఇంతకుముందు మాట్లాడాం కదా, ఏ విటమిన్స్ తగ్గితే ఏ డిసీజెస్ వస్తాయని. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, విటమిన్ ఏకి రెటినాల్ అనే పేరు కూడా ఉంది. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల మనకి నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. అలాగే విటమిన్ బి1 ని మనం థైమిన్ అని కూడా మాట్లాడతాం. ఈ విటమిన్ బి1 వల్ల డెఫిషియన్సీ వల్ల బెరిబేరి అనే డిసీజ్ వస్తుంది. ఓకేనా. మరి విటమిన్ బి2, రైబోఫ్లవిన్స్ అని పిలుస్తాం కదా దీన్ని. విటమిన్ బి2 డెఫిషియన్సీ వల్ల మనకి ఏ రోగం వస్తుందండి అంటే దాని రిటార్డెడ్ గ్రోత్ అంటాం, లేదా స్కిన్ డిజార్డర్స్. రిటార్డెడ్ గ్రోత్ అనేది ఎక్కువగా విటమిన్ బి2 వల్ల వస్తుందండి. సో విటమిన్ బి3, విటమిన్ బి3 వల్ల పెల్లాగ్రా అనే ఒక డిసీజ్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నాయి. అలాగే విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల మనకి సెర్వి అనే ఒక డిసీజ్ రావడానికి, సెర్వి అనే డిసీజ్ ఫామ్ అవుతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి రికెట్స్ అనే డిసీజ్ రావడానికి స్కోప్ ఉన్నాయి. ఓకేనా, విటమిన్ డి. అలాగే విటమిన్ బి12 వల్ల డెఫిషియన్సీ వల్ల మనకి అనీమియా అనే డిసీజ్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నాయని చెప్తాం. సో ఇలా కొన్ని డిసీజెస్ ఉన్నాయండి, ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, ఒకసారి డిసీజెస్ గురించి, ఆ విటమిన్స్ యొక్క ఆల్టర్నేటివ్ పేర్ల గురించి ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతాయండి. ఓకేనా. ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఏ విటమిన్ కి పేరండి అంటే మనం విటమిన్ సి గురించి మాట్లాడతాం, ఆస్కార్బిక్ యాసిడ్ అనేది. ఓకేనా. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. సో డెంగ్యూ ఈస్ కాజ్డ్ బై విచ్ మస్కిటో. సో డెంగ్యూ అనేది ఏ మస్కిటో వల్ల వస్తుందంటాం. జనరల్ గా డెంగ్యూ అయినా మలేరియా అయినా కానీ ఇవన్నీ మనకి మస్కిటోస్ వల్లే వస్తాయి. ఎస్పెషల్ గా డెంగ్యూ అనేది ఏ రకమైన మస్కిటో వల్ల వస్తుందంటే ఇది ఒక మస్కిటో రకమైన స్పేసెస్ అని చెప్తామండి. ఇది జాతి అనమాట. మరి ఏది అండి అంటే దాని పేరు ఎడిస్ ఎడిస్ ఈజిప్టి అవుతుంది. ఎడిస్ ఈజిప్టి అనేది ఈ మస్కిటో పేరండి. సో దీనివల్ల ఎక్కువగా డెంగ్యూ వ్యాధి రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నాయి. ఏం పేరు దాని పేరు? ఎడిస్ ఈజిప్టి అనే మస్కిటో వల్ల మనకి ఎక్కువగా డెంగ్యూ వ్యాధి వస్తుందండి. ఓకేనా. సరే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. సో విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ తులిప్ గార్డెన్ ఈస్ లొకేటెడ్. సో ఏ రాష్ట్రంలో అతిపెద్ద తులిప్ గార్డెన్ అనేది లొకేట్ అయి ఉందని అడుగుతున్నారండి. సో విచ్ స్టేట్ విల్ హావ్ ద లార్జెస్ట్ తులిప్ గార్డెన్. సో తులిప్ గార్డెన్ ఎక్కువగా ఏ స్టేట్ లో పెద్ద తులిప్ గార్డెన్ ఎక్కడుందని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పుడు జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ దగ్గర ఉందని చెప్తాం. ఓకేనా. సరే, ఈ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ జమ్మూ కాశ్మీర్ లో ఈ తులిప్ గార్డెన్ కి పేరేంటండి అంటే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అని పిలుస్తాం. ఇందిరాగాంధీ మెమోరియల్. సో ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అని పిలుస్తాం. మెమోరియల్. సో తులిప్ గార్డెన్ పేరు అనమాట. మరి ఇది ఎక్కడుంది? శ్రీనగర్ అలాగే జమ్మూ దగ్గర ఉందని చెప్తామండి. సరే, ఇప్పుడు ఎస్పెషల్గా ఇది దాల్ లేక్ దగ్గరలో ఉంటుందన్నమాట. సో దాల్ లేక్ అని ఇది ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. ఇలాగే జమ్మూలో మనకి ఇంకొక లేక్ కూడా ఉంది, లైక్ ఊలర్ లేక్ అనేది కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉందని చెప్తామన్నమాట. సరే, ఇప్పుడు పాయింట్ చూడండి. అర్థమైంది కదా. సో ఏ రాష్ట్రం అతిపెద్ద తులిప్ గార్డెన్ ఉంది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి శ్రీనగర్, అది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందని చెప్తామన్నమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది తులిప్ గార్డెన్కి. సరే, జమ్మూ కాశ్మీర్లో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ నేషనల్ పార్క్స్ ఏమున్నాయండి అంటే అక్కడ మనకి హెమీస్ నేషనల్ పార్క్ అనేది జమ్మూ కాశ్మీర్ దగ్గరలోనే ఉందని చెప్తామండి. సరే, దెన్ నెక్స్ట్ వన్ దచీగం అనే నేషనల్ పార్క్ కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. సో వాట్ వాస్ ద ఎర్లియర్ నేమ్ ఆఫ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క ఎర్లియర్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాం. యాక్చువల్గా ఫస్ట్ 1945 టైంలో 1945 సంవత్సరంలో మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో ఫస్ట్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్గా స్టార్ట్ అయింది. అంటే దీని గురించి మాట్లాడలేదండి. ఫస్ట్ మనకి 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేశారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1945లో స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తాం. ఇది దేని గురించి అంటే న్యూక్లియర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పొచ్చు. ఇది ఒక న్యూక్లియర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ అంటాం. ఓకేనా, న్యూక్లియర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్. దాని తర్వాత 1954 సంవత్సరంలో మనకి అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్ స్టార్ట్ చేశారు. అది తోంబా అనే ప్లేస్ లో ఉంది. ఈ త్రోంబా అనే ప్లేస్ ఎక్కడండి అంటే దిస్ ఇస్ మహారాష్ట్ర స్టేట్ అని చెప్తాం. సో కాబట్టి ఇక్కడ ఏంటి, అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్ అంటాం, దట్ ఈస్ బిలాంగ్స్ టు త్రోంబా. సో కాబట్టి దీన్ని త్రోంబా అటామిక్ సెంటర్ అని కూడా పిలుస్తాం అనమాట. ఎప్పుడైతే హోమీ బాబా చనిపోయారు, సో ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ స్పేస్ ఎవరండి? ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ స్పేస్ ఆ పర్సన్ హోమీ బాబానే కదా. హోమీ జే బాబా అంటే హోమీ జహంగీర్ బాబా అంటాం. సో ఆ పర్సన్ 1960లో చనిపోయిన తర్వాత అతని పేరుని ఈ స్పేస్ సెంటర్కి, ఈ న్యూక్లియర్ ఎనర్జీ సెంటర్కి పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది న్యూక్లియర్ స్పేస్ సెంటర్ అండి. ఇది న్యూక్లియర్ ఎనర్జీ సెంటర్ అవుతుంది. ఏది న్యూక్లియర్ ఎనర్జీ సెంటర్ అవుతుందంటే ఇదనమాట. సో అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో ఇది న్యూక్లియర్ ఎనర్జీ సెంటర్ అని చెప్తాం. హోమీ బాబా గారు చనిపోయిన తర్వాత 1960లో ఆయన పేరు మీద దీనికి రీనేమ్ చేయడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి దీని పేరు ఏమైందంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కిందకి పేరు మార్చేశారు. సో కాబట్టి ఇది న్యూక్లియర్ స్పేస్ సెంటర్ కదా, టాటా దట్ ఈస్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ అని.
దీని తర్వాత స్టార్ట్ అయింది అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ థ్రోంబా కాబట్టి సో దీని పేరు దీని తర్వాత హోమీ బాబా పేరు దీనికి పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో దీన్ని థ్రోంబా అటామిక్ సెంటర్ అని కూడా పిలుస్తారు ఇంతకుముందు. దాని అలాగే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు అసలు పేరు ఇప్పుడు ఏంటి అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇతను ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ స్పేస్ అని పిలుస్తాం. మరి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ఎవరు? న్యూక్లియర్ ఎనర్జీ అయితే హోమీ బాబా. మరి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ఎవరిని పిలుస్తారంటే విక్రమ్ సారాభాయ్ని పిలుస్తాం. మరి మన ఇస్రో ఎక్కడుంది? ఇస్రో హెడ్ ఆఫీస్ వచ్చి బెంగళూరులో ఉంది. ఇస్రో కరెంట్ చైర్మన్ పేరు ఏంటంటే ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, కె శివన్ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తాం. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ఆఫ్ ద టాలెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అతిపెద్ద చెట్టు ఎక్కడుందని అడుగుతున్నాం. ప్రపంచంలో అతిపెద్ద చెట్టు అనమాట. సో అది ఎక్కడుందండి అంటే కాలిఫోర్నియా రెడ్ వుడ్స్ అంటాం. కాలిఫోర్నియా రెడ్ వుడ్స్ అంటే ఇది ఎక్కడుందంటే మనం దీని ఆన్సర్ వచ్చి యుఎస్లో అంటాం. ప్రపంచంలోనే చాలా ఎత్తైన చెట్టు అని చెప్పొచ్చు. ఏది? కాలిఫోర్నియా రెడ్ వుడ్స్ అంటాం. ఇది ఎక్కడుంది అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి యుఎస్ఏ అని పిలుస్తాం. వరల్డ్ లార్జెస్ట్ ఆర్ వీ కెన్ సే వరల్డ్ బిగ్గెస్ట్ మౌంటైన్ ఏది? అతిపెద్ద ఎత్తైన పర్వతం ఏది అంటే మనకు తెలిసిన ఆన్సరే కదా. ద ఆన్సర్ వచ్చేటప్పటికి ఎవరెస్ట్ అని పిలుస్తాం. మరి ఇండియాలో అతిపెద్ద పర్వతం ఏది అంటే మనం దట్ ఈస్ కాజిరంగా మౌంటైన్స్ అని పిలుస్తామండి. ఓకేనా? అది కాజిరంగా అనేది సిక్కిం బోర్డర్‌లో కనబడుతుంది మనకి. అలాగే కారకోరం మౌంటైన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కారకోరం మౌంటైన్స్ అనేవి ఇండియాకి, నేపాల్‌కి, చైనాకి ఎస్పెషల్లీ కనబడుతూ ఉంటాయి కాబట్టి వి కెన్ సే కారకోరం ఈజ్ ఆల్సో దేర్. బట్ ఎస్పెషల్లీ యూ హావ్ టు సే ద ఆన్సర్. ఇండియాలో మనం ఎక్కువగా మాట్లాడుకుంటే కాజిరంగా మౌంటైన్స్‌ని బిగ్గెస్ట్ మౌంటైన్ కింద కన్సిడర్ చేయాల్సొస్తుంది. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వన్. సో హూ వన్ ద బెస్ట్ మోషన్ పిక్చర్ ఆస్కార్ 2020? హూ వన్ ద బెస్ట్ మోషన్ పిక్చర్ ఇన్ ఆస్కార్ 2020? సో మరి ఆస్కార్ 2020లో ఏ మూవీ కి బెస్ట్ అవార్డు వచ్చిందంటే ఆన్సర్ వచ్చేటప్పటికి పారాసైట్ గురించి మాట్లాడతాం. పారాసైట్. సో 2020లో ఆస్కార్ అవార్డ్‌కి నామినేట్ అయింది కదా. 2020లో ఇచ్చిన అవార్డ్స్ ఏంటి అంటే 92nd ఆస్కార్ అవార్డ్స్ అంటాం. 92 ఆస్కార్ అవార్డ్స్ అవుతాయి. సో 92nd ఆస్కార్ అవార్డ్స్‌లో మనం ఏ మూవీకి ఫస్ట్ టైటిల్ వచ్చిందండి అంటే పారాసైట్ మూవీకి టైటిల్ వచ్చిందని చెప్తాం. ఓకేనా? మరి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎస్పెషల్లీ దిస్ ఈస్ 'పారాసైట్' మూవీకి మొత్తం 4 ఆస్కార్ అవార్డ్స్ రావడం జరిగింది. 4 ఆస్కార్ అవార్డ్స్‌లో ఈ మూవీ నామినేట్ అయిందండి. బట్ ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేట్ అయిన మూవీ ఏది అంటే ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్‌కి అంటే నామినేషన్స్ ఎక్కువగా జరిగింది 'జోకర్' మూవీకి నామినేషన్స్ ఎక్కువ. ఆల్మోస్ట్ 7 నామినేషన్స్ జరిగాయి. బట్ ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్ వచ్చింది 'పారాసైట్' మూవీకి రావడం జరిగింది. మరి చూడండి దెన్ హూ ఈస్ ద బెస్ట్ యాక్టర్? బెస్ట్ యాక్టర్ ఎవరికొచ్చిందంటే ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్ ఎవరు? బెస్ట్ యాక్టర్ 'జోకర్' మూవీ హీరో ఉన్నారు చూసారా? 'జోకర్' మూవీ జాక్విస్ ఫిలిప్స్. సో జాక్విస్ ఫిలిప్స్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి బెస్ట్ యాక్టర్ టైటిల్ ఇచ్చారు ఫర్ ఏ మూవీ అంటే జోకర్ మూవీ అని చెప్తాం. అలాగే చూడండి నెక్స్ట్ వన్ ఈస్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఎవరికి వచ్చింది? బెస్ట్ యాక్ట్రెస్ జూడో మూవీ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ రావడం జరిగిందండి. బెస్ట్ యాక్ట్రెస్ ఈస్ గోస్ టు జూడోస్ మూవీ యాక్టర్. దట్ ఈస్ హర్ నేమ్ ఈస్ కల్డ్ యాస్ రినీ జెల్వేజర్ అనే పర్సన్‌కి బెస్ట్ యాక్ట్రెస్ టైటిల్ రావడం జరిగింది. అలాగే బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే పారాసైట్ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బోంగ్ జూహో అనే పర్సన్‌కి ఎవరికైతే ఉన్నారో అతనికి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? బోంగ్ జూహో. బోంగ్ జూన్ హో. సో ఈ పర్సన్‌కి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఇచ్చారు. రెనీ జెల్‌వెజర్. షీ హాస్ గాట్ ద బెస్ట్ యాక్ట్రెస్. జాక్విస్ పర్సన్ ఫినిక్స్ ఈస్ ద పర్సన్ హాస్ బెస్ట్ యాక్టర్ టైటిల్ అని చెప్తాం. ఎక్కువ అవార్డ్స్ వచ్చింది 'పారాసైట్' మూవీకి 4 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. ఎక్కువ నామినేషన్స్ అయింది 'జోకర్' మూవీకి నామినేట్ అయిందండి. మొత్తం 7 నామినేషన్స్ దానికి జరిగిందనమాట. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ వన్. సో ఎక్స్‌పాండ్ ఫోర్ట్రాన్‌కి ఫుల్ ఫార్మ్ ఏంటి అని అడుగుతున్నారండి. ఇది లాస్ట్ క్లాస్‌లో మీకు చెప్పాను ఇది. ఈ ఎగ్జామినేషన్స్‌లో ఈ క్వెషన్ వచ్చింది. ఫోర్ట్రాన్. సో ఫోర్ట్రాన్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే ఫార్ములా ట్రాన్స్లేషన్ సారీ దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఫోర్ట్రాన్? యాహ్! సీ ద ఫోర్ట్రాన్ ఫుల్ ఫార్మ్ ఈస్ యూ కెన్ సే ఫార్ములా ట్రాన్స్లేషన్ అంటాం. దాన్ని మనం ఫార్ములా ట్రాన్స్లేషన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. ఫోర్ట్రాన్ అనేది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ కాబట్టి వాడు అడిగిన క్వెషన్ ఫుల్ ఫార్మ్ అడిగారు. దట్ ఈస్ ఫార్ములా ట్రాన్స్లేషన్ అని పిలుస్తాం అనమాట. ఓకే. సరే ఇంకా కొన్ని ఫుల్ ఫార్మ్స్ మాట్లాడదాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్‌లో మీకు కవర్ చేసినవే. ఎక్స్ఎంఎల్ అంటాం ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇవన్నీ మీకు చెప్పాను. హెచ్‌టీఎంఎల్ గురించి మాట్లాడాం. వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ హెచ్‌టీఎంఎల్ అవ్వచ్చు, ఎక్స్ఎంఎల్ అవ్వచ్చు, అలాగే ఎక్స్‌క్యూఎల్ గురించి మాట్లాడాం. ఎస్‌క్యూఎల్ ఆల్సో వి డిస్కస్డ్. దట్ ఈస్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని చెప్తాం. సరేనా? అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ పిఎల్ఎస్‌క్యూఎల్? సో ఇది మీకు లాస్ట్ క్లాస్‌లో ఎప్పుడు చెప్పలేదండి. పిఎల్ఎస్‌క్యూఎల్ ఫుల్ ఫార్మ్ చెప్పగలరా? ద ప్రొసీజరల్ లాంగ్వేజ్
ఎక్స్టెన్షన్ టు ప్రొసీజర్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ టు స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని చెప్తాం. ఓకేనా? ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ టు స్ట్రక్చరల్ క్వరీ లాంగ్వేజ్ అని చెప్తాం. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జేఎస్పి? జేఎస్పి గురించి చెప్తారా? జావా స్క్రిప్ట్ సర్వర్ పేజ్ అని చెప్తాం. జావా స్క్రిప్ట్ సర్వర్ పేజెస్. అలాగే ఏఎస్పి అంటే ఏమన్నాం? యాక్టివ్ సర్వర్ పేజెస్ అన్నాం. ఇంతకుముందు క్లాస్లో ఏఎస్పి అంటే ఏం చెప్పాను? యాక్టివ్ సర్వర్ పేజ్ అన్నాను. జేఎస్పి అంటే జావా స్క్రిప్ట్ సర్వర్ పేజెస్ అని చెప్తున్నాం. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దట్ ఈస్ XSL. XXL అంటే ఫుల్ ఫామ్ ఏమవుతుంది? XXL అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్స్టెన్షబుల్ దట్ ఈస్ ఎక్స్టెన్షబుల్ స్టైల్ షీట్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఎక్స్టెన్షబుల్ స్టైల్ షీట్ లాంగ్వేజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ XXL అంటాం. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పెరల్ అంటే ఫుల్ ఫామ్ ఏమవుతుంది? PERL. PERL పెరల్. ద పెరల్ ఫుల్ ఫామ్ ఈస్ ప్రాక్టికల్ ఎక్స్ట్రాక్షన్ రిపోర్టింగ్ లాంగ్వేజ్. ప్రాక్టికల్ ఎక్స్ట్రాక్షన్ రిపోర్టింగ్ లాంగ్వేజ్. సో ఎగ్జామ్లో అడగొచ్చు కదా, PERL ఫుల్ ఫామ్ ఏంటి అని అడగొచ్చు ఎగ్జామ్లో. అప్పుడు ఏం చెప్తారు? ప్రాక్టికల్ ఎక్స్ట్రాక్షన్ రిపోర్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పాల్సి వస్తుంది. సో ఇవన్నీ మీకు అజాక్స్ గురించి ఫుల్ ఫామ్ మాట్లాడాను ఇంతకుముందు. అలాగే ఎంఎల్ గురించి చెప్పండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఎల్? ఎంఎల్ అంటే ఏమవుతుంది? మెషిన్ లెర్నింగ్ అని చెప్తాం కదా. సో ఇవన్నీ కొత్త కొత్త అబ్రివేషన్స్ అండి. ఎగ్జామినేషన్స్ అడగడానికి చాలా స్కోప్ ఉన్నాయి. ఒకసారి అన్ని ఫుల్ ఫామ్స్ని చూడండి. సో ఇప్పటి వరకు మీకు డే 1 క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఐ సెట్ లాట్ ఆఫ్ అబ్రివేషన్స్ రిగార్డింగ్ కంప్యూటర్స్. సో ఒకసారి ఆ ఫుల్ ఫామ్స్ని చూడండి. ఎందుకంటే చెప్పిన ప్రతి ఫుల్ ఫామ్ ఏదో ఒక ఎగ్జామ్లో మిమ్మల్ని అడిగినవే. పీడిఎఫ్ అనే ఫుల్ ఫామ్ ఇంతకుముందు చెప్పాను. ఈ ఎగ్జామినేషన్స్ లో మిమ్మల్ని అడిగారు ఈ క్వశ్చన్ అనేది. ఫోర్ట్రాన్ గురించి మనం మాట్లాడాం. సో ఇంతకుముందు కోబాల్ అనే క్వశ్చన్ కూడా మీకు వచ్చింది. కోబాల్ అనే క్వశ్చన్ మీద కూడా ఆన్సర్స్ పడ్డాయి. దెన్ ఓకేనా? AGLO దట్ ఈస్ అర్థమెటిక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆల్గరిథమిక్. AGLO ఆల్గరిథమిక్ లాంగ్వేజ్ అని చెప్తాం. AGLO ఆల్గరిథమిక్ లాంగ్వేజ్. సో ఒకసారి ఫుల్ ఫామ్ చూడండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్. సో వెన్ యూ కెన్ సెలబ్రేట్ ఎన్విరాన్మెంట్ డే? సో మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం క్వశ్చన్ అడిగారండి. ఆన్సర్ వచ్చేటప్పటికి మనం 5th ఆఫ్ జూన్ అని చెప్తాం. 5th ఆఫ్ జూన్ ఏమవుతుంది? పర్యావరణ దినోత్సవం అని చెప్తాం. ఏ రోజు అది? 5th ఆఫ్ జూన్ అవుతుంది అనమాట. సరే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అండ్ ఇంకో క్వశ్చన్ ఏం చెప్దామండి. సరే జూన్ మంత్ లో ఉన్న ఇంకొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఏమవుతాయి? ఎస్పెషల్లీ 1st ఆఫ్ జూన్. జూన్ 1st ఉంది చూసారా, ఈ రోజు మనం వరల్డ్ మిల్క్ డే అని చెప్తాం. సో ఇది ఇంతకుముందు క్లాస్లో కూడా మీకు ఒకసారి చెప్పాను, వరల్డ్ మిల్క్ డే. అలాగే నేషనల్ మిల్క్ డే కూడా ఉంది కదా. నవంబర్ 26వ తారీఖున మనం ఏమని పిలుస్తామండి అంటే నేషనల్ మిల్క్ డే కిందకి కన్సిడర్ చేస్తాం. నేషనల్ మిల్క్ డే ఏ రోజు అవుతుంది? ఇది నవంబర్ 26 అవుతుంది. ఇది నవంబర్ 26 అండి. ఇదే రోజున మనకి కాన్స్టిట్యూషన్ డే కూడా ఉంది. నవంబర్ 26 నేషనల్ కాన్స్టిట్యూషన్ డే కూడా ఇదే రోజు ఉంది. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నవంబర్ సారీ జూన్ మంత్ లో మనకి 8th ఒక ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని మనం వరల్డ్ ఓషన్ డే అని పిలుస్తాం. వరల్డ్ ఓషన్ డే. సో వరల్డ్ ఓషన్ డే ఏమవుతుంది? దట్ ఈస్ జూన్ 8th అవుతుందండి. దాని అలాగే మరి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జూన్ 12? జూన్ 12వ తారీఖున ఇంపార్టెన్స్ ఏముంది? జూన్ 12న మనకి ఏమో ఇంపార్టెన్స్ ఉందంటే, వరల్డ్ వీ కెన్ సే యాంటీ చైల్డ్ లేబర్ డే. యాంటీ చైల్డ్ లేబర్ డే ఇది ఏ రోజు అవుతుందండి అంటే జూన్ 12 అవుతుంది. మరి జూన్ 14వ తారీఖున ఇంపార్టెన్స్ ఏమున్నాయి అంటే, వరల్డ్ వీ కెన్ సే వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. బ్లడ్ డొనేషన్. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే ఏమవుతుంది? ఆ రోజు జూన్ 14వ తారీఖున బ్లడ్ డొనేషన్ డే అంటాం. సరే నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. దెన్ నెక్స్ట్ వన్ ఇస్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హూ ఈస్ ద కో ఫౌండర్ ఆఫ్ యాపిల్? సో యాపిల్ కి కో ఫౌండర్ ఎవరు అని అడుగుతున్నారు. సో యాక్చువల్ గా యాపిల్ స్టార్ట్ అయింది ఎప్పుడు? యాపిల్ సహాయ వ్యవస్థాపకుడు అంటాం కదా. కో ఫౌండర్ అంటే సహ వ్యవస్థాపకుడు. యాపిల్ కంపెనీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1976 సంవత్సరంలో యాపిల్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి మనకి యుఎస్ లో ఉందని చెప్తామండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హెడ్ క్వార్టర్ ఉంది. మరి యాపిల్ ని స్టార్ట్ చేసిన మెయిన్ పర్సన్ ఎవరండి అంటే, సో స్టీవ్ జాబ్స్ అనే పర్సన్ స్టార్ట్ చేశారు. అతనితో పాటు ఇద్దరు కో ఫౌండర్స్ కూడా ఉన్నారండి. వీళ్ళిద్దరే. సో స్టీఫెన్ గారీ వోజ్నియా అండ్ రొనాల్డ్ వెన్. స్టీఫెన్ గారీ వోజ్నియా అండ్ రొనాల్డ్ వెన్ వీళ్ళిద్దరూ మెయిన్ పర్సన్ వచ్చి స్టీవ్ జాబ్స్. వీళ్ళ ముగ్గురు కలిసి యాపిల్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రోజు యాపిల్ కంపెనీకి సీఓగా ఎవరు యాక్ట్ చేస్తున్నారు? హూ ఈస్ ద సీఓ ఆఫ్ యాపిల్ కంపెనీ? సో తన పేరు టీమ్ కుక్ అనే పర్సన్ సీఓగా యాక్ట్ చేస్తున్నారు. టీమ్ కుక్ అనే పర్సన్ యాపిల్ కి సీఓగా యాక్ట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు మిమ్మల్ని ఎగ్జామినేషన్స్ లో ఐబీఎం యొక్క సీఓ పేరు అడిగారు, గుర్తుందా? ఐబీఎం యొక్క సీఓ పేరు అరవింద్ కృష్ణ అనే పర్సన్ యాక్ట్ చేస్తున్నారు. అలాగే మీకు డ్రీమ్ 11 అనే కంపెనీ యొక్క సీఓ కూడా అడిగారండి. సో హర్ష జైన్ అనే పర్సన్ దీనికి సీఓ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో పెకా ల్యాండ్ మార్క్. సో పెకా లౌడ్ మార్క్ అనే పర్సన్, పెకా లౌడ్ మార్క్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద పెకా లౌడ్ మార్క్ అనే పర్సన్. ఇతను ఏ కంపెనీకి యాక్ట్ చేస్తున్నారు సీఓగా అంటే, వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి నోకియా. సో నోకియా కంపెనీకి ఇతను సీఓగా యాక్ట్ చేయడం జరుగుతుంది కదా. మైఖేల్ మెబాక్ అనే పర్సన్ మాస్టర్ కార్డ్ కి సీఓ కింద యాక్ట్ చేస్తున్నారు. మైఖేల్ మెబాక్.
సో మైఖిల్ మెబాక్ అనే పర్సన్ దేనికి యాక్ట్ చేస్తున్నారంటే మాస్టర్ కార్డ్ అనే కంపెనీకి, మాస్టర్ కార్డ్కి ఇతను సీఈఓగా యాక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా అజయ్ బంగా అనే పర్సన్ ఉన్నారండి, బట్ అజయ్ బంగా అనే పర్సన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిందకి ప్రమోషన్ అయింది. సో ఆ ప్లేస్లో మైఖిల్ మెబాక్ అనే పర్సన్ ఈరోజు మాస్టర్ కార్డ్కి సీఈఓగా యాక్ట్ చేస్తున్నారు. గూగుల్కి తెలిసిందే కదా సుందర్ పిచాయ్ అనే పర్సన్ యాక్ట్ చేస్తున్నారని. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ ఆఫ్ సర్వశిక్ష అభియాన్? సర్వశిక్ష అభియాన్కి ఏజ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నారు. యాక్చువల్గా సర్వశిక్ష అభియాన్కి ఏజ్ లిమిట్ ఎంత అండి అంటే దట్ ఈస్ 6 to 14 years అని చెప్తాం. 6 నుంచి 14 సంవత్సరాల వరకు అని. అంటే దీని మీనింగ్ ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటండి? అప్ టు 5th క్లాస్ వరకు చదివితే అది ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం. సో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసున్న ప్రతి పర్సన్‌కి కూడా, ప్రతి పిల్లవాడికి కూడా ఖచ్చితమైన విద్య ప్రొవైడ్ చేయాలి అనేదే ఈ స్కీమ్ గురించి మెయిన్ సర్వశిక్ష అభియాన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అని చెప్తాం. సో ఇంకొక పాయింట్ మీకు చెప్పొచ్చండి సర్వశిక్ష అభియాన్‌లో. యాక్చువల్‌గా ఇంతకుముందు ఈ రూల్ లేదు. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో 86th అమెండ్మెంట్ ద్వారా 86వ సవరణ చేశారన్నమాట. 86th అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. సో ఈ సవరణ ద్వారా ఈ పాయింట్‌ని ఫండమెంటల్ రైట్స్ కిందకి మార్చారు. ప్రాథమిక హక్కులోకి తీసుకొచ్చారన్నమాట. ఏది? 6-14 సంవత్సరాల వయసున్న ప్రతి పర్సన్‌కి విద్య అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఒక కాన్స్టిట్యూషన్‌లో బిల్ పాస్ చేశారు. 86th అమెండ్మెంట్ ద్వారా 2022 సంవత్సరంలో జరిగిన ఈ అమెండ్మెంట్ ద్వారా 6-14 సంవత్సరాల వాళ్ళకి విద్య ప్రొవైడ్ చేయాలని చెప్పడం జరిగింది. మరి ఇది ఫండమెంటల్ రైట్ కింద కన్ఫర్మేషన్ చేసిన తర్వాత దీన్ని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కిందకి మార్చి ఆర్టికల్ 21A దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. దేంట్లో? ఆర్టికల్ 21A ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో అది సర్వశిక్ష అభియాన్ అంటే 6-14 సంవత్సరాల వయసున్న ప్రతి పర్సన్‌కి ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అని చెప్పడం జరిగిందని చెప్తాం. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో నేమ్ ద డాటర్ ఆఫ్ షాజహాన్. సో షాజహాన్ కూతురు పేరేంటని అడుగుతున్నారు. యాక్చువల్‌గా షాజహాన్‌కి మొత్తం సంతానం 16 మంది ఉన్నారండి. వాళ్ళలో దగ్గర దగ్గర 8 మంది కూతుర్లు ఉన్నారు. సో వాళ్ళలో ఎక్కువగా మనం మాట్లాడే కూతురు పేరేంటంటే ఆవిడ పేరు ఇదేనండి. జానహారా బేగం గురించి ఎక్కువగా మాట్లాడతాం. సారీ జనహరా సారీ జహనారా బేగం. జహనారా బేగం గురించి ఎక్కువగా మాట్లాడతామండి. ఎందుకంటే షాజహాన్ ఆగ్రా ఫోర్ట్‌లో బంధించినప్పుడు ఔరంగజేబ్ షాజహాన్‌ని ఆగ్రా ఫోర్ట్‌లో బంధించినప్పుడు ఈవిడే షాజహాన్‌కి ఎక్కువగా సేవలు చేయడం జరిగింది కాబట్టి, ఈ అమ్మాయి పేరు ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. సో ఆవిడ పేరేంటండి? జహనారా బేగం అండి. ఈవిడ షాజహాన్‌కి చాలా ఉన్న డాటర్స్‌లో ఎక్కువగా మనకి వినబడే పేరు ఈ అమ్మాయిదే. సో దట్స్ వై ఆన్సర్ వచ్చి ఈ అమ్మాయి పేరు రాయడం జరిగింది. ఆన్సర్ ఏంటి? దట్ ఈస్ జహనారా బేగం గురించి మాట్లాడతామనమాట. అండ్ వన్ మోర్ సునీసి గౌహరారా బేగం అనే ఇంకొక పర్సన్ కూడా ఉన్నారండి. గౌహరా బేగం. గౌహరా ఆరా బేగం. We can say that is గౌహర్ ఆరా బేగం. గౌహర్ గౌహర్ ఆరా బేగం. సో ఈవిడ కూడా షాజహాన్‌కి ఒక కూతురేనండి. ఎందుకంటే ముంతాజ్ ఈవిడని కనేటప్పుడే ఈవిడని కన్నప్పుడు కనే టైంలోనే ముంతాజ్ చనిపోవడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఎగ్జామినేషన్స్‌లో ఈవిడ పేరు కూడా అడగడం దానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఆవిడ పేరంటే గౌహర్ ఆరా బేగం. గౌహర్ ఆరా ఏఆర్ఏ గౌహర్ ఆరా బేగం. అండ్ షీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లాస్ట్ డాటర్ ఆఫ్ షాజహాన్ చెప్పొచ్చు. ఈవిడని కనేటప్పుడే షాజహాన్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ముంతాజ్‌గా చనిపోవడం జరుగుతుంది. ఈవిడ చనిపోయిన తర్వాతే ముంతాజ్‌కి రిప్రజెంటేషన్ కింద షాజహాన్ తాజ్‌మహల్‌ని కట్టడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 22 సంవత్సరాలు పడుతుంది తాజ్‌మహల్‌ని కంప్లీట్ చేయడానికి. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ జరుగుతుందనమాట. అందుకే ఆ తాజ్‌మహల్ మీద 22 గోపురాలు పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క గోపురం ఒక్కొక్క సంవత్సరానికి రిప్రజెంటేషన్ కింద 22 ఉంటాయన్నమాట. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మెగ్నీషియం? సో మెగ్నీషియంకి కెమికల్ ఫార్ములా ఏంటి? అంటే మనం కామన్‌గా కెమికల్ నేమ్ ఏముంటుంది అంటే దానికి ఆన్సర్ మనం షార్ట్‌కట్‌గా మనం ఎంజీ అని పిలుస్తాం కదా! మెగ్నీషియంకి ఏమంటాం? ఎంజీ అని పిలుస్తాం. ఇలా ఇంకొన్ని మెటల్స్ కూడా ఉన్నాయి. సో కాల్షియంకి ఏమని పిలుస్తాం? సీఏ అని పిలుస్తాం. అల్యూమినియంకి ఏఏ అని పిలుస్తాం. అలాగే క్రోమిన్‌కి సీఆర్ అని పిలుస్తాం. సోడియంకి ఎన్ఏ అని పిలుస్తాం. ఐ మీన్ ఐరన్‌కి ఎఫ్ఈ అని పిలుస్తాం. ఐరన్‌కి ఎఫ్ఈ. నికెల్‌కి ఎన్ఐ అని పిలుస్తాం కదా! నికెల్‌కి ఎంఐ. సో ఇలా చాలా కెమికల్ నేమ్స్ ఉన్నాయండి. ఒకసారి కెమికల్ నేమ్స్ ఒకసారి చూడండి. ఎందుకంటే ఎగ్జామినేషన్స్‌లో అడుగుతున్నారు కదా! దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వన్. సో టీ అండ్ కాఫీ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ క్రాప్స్? టీ, కాఫీ 2 ఏ టైప్ ఆఫ్ క్రాప్ కిందకి వస్తాయని చెప్తున్నారండి. సో టీ, కాఫీ జనరల్‌గా ఏ టైప్ ఆఫ్ క్రాప్ అవుతాయంటే ఎస్పెషల్లీ యూ కెన్ సే ఇవన్నీ ఖరీఫ్ క్రాప్స్ కిందకి చెప్తాం. సో ఖరీఫ్ క్రాప్స్ అంటే ఖరీఫ్ సీజన్ అంటే ఎస్పెషల్లీ మనం రైనీ సీజన్ కింద మాట్లాడతాం. రబీ అంటే ఎక్కువగా వింటర్ సీజన్ గురించి మాట్లాడతాం. మరి చూడండి ఖరీఫ్ సీజన్‌లో మనకి ఎక్కువ పండే పంటలు ఏముంటాయంటే ఈ టీ, కాఫీ 2 కామనేనండి. టీ, కాఫీ ఈ 2 ఖరీఫ్ క్రాప్ కింద మాట్లాడతాం. దాంతో పాటు ఇంకేమున్నాయంటే రైస్ కూడా ఖరీఫ్‌లో పండించే పంటేనండి. రైస్ కానీ, మిల్లెట్స్ కానీ ఓకేనా? మెయిజ్ కానీ మెయిజ్ అవ్వచ్చు, కాటన్ అవ్వచ్చు, షుగర్ కేన్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఎక్కువగా గ్రౌండ్ నట్స్ గాని
సో ఇవన్నీ ఎక్కువగా మనం ఖరీఫ్ సీజన్‌లో పండించే పంటలే అని చెప్తాం. మరి రబీ సీజన్‌లో ఎక్కువగా ఏ పంటలు పండిస్తారండి అంటే ఎక్కువగా రబీ సీజన్‌లో కూడా ఉన్నాయండి. వీట్ కానీ గోధుమలు అంటాం కదా! అలాగే బార్లీ ఓకేనా? అలాగే కెరల్సా గాని, మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్. సో, ఇవన్నీ ఎక్కువగా రబీ సీజన్‌లో పండించే పంటలని జెప్తాం. సో, ఇతను అడిగింది కాఫీ, టీ గాబట్టి ఎస్పెషల్లీ ఈ 2 ఏమవుతాయండి అంటే ఖరీఫ్‌లో పండించే పంటలని జెప్తాం. మనకి కాఫీ ఎక్కువగా ఏ స్టేట్‌లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఇండియాలో కాఫీ ఎక్కువగా పండించే స్టేట్ ఏదొచ్చి కర్ణాటక స్టేట్ అవుతుంది. టీ ఎక్కువగా ఎక్కడ పండిస్తారండి అంటే టీ వచ్చి ఆన్సర్ ఎక్కువగా అస్సాం స్టేట్ అని జెప్తాం. టీ ఎక్కువగా ఫేమస్ దేనికి అంటే అస్సాం స్టేట్‌లో టీ బాగా ఫేమస్ అవుతుంది. ఓకేనా? మరి రైస్ ఎక్కువగా ఎక్కడ పండిస్తారండి అంటే ఇంతకుముందు క్లాస్‌లో మీకు చెప్పున్నానండి. రైస్ ఎక్కువగా పండించేది వెస్ట్ బెంగాల్ స్టేట్ అవుతుంది. వీట్ ఎక్కువగా ఏ స్టేట్‌లో పండిస్తారండి అంటే, ఈ వీట్ ఎక్కువగా మనం మాట్లాడేది ఉత్తరప్రదేశ్ స్టేట్ గురించి మాట్లాడతామనమాట. ఓకేనా? సరే. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఈస్ ద లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా? సో, ఇండియాలోనే చాలా పెద్ద డెజర్ట్ ఏది అని అడుగుతున్నాం. సో, మనకు తెలిసిన ఆన్సర్ ఏది అంటే, ఇండియాలో చాలా పెద్ద డెజర్ట్ ఏది? భారతదేశంలో అతి పెద్ద ఎడారి ఏది అంటే, దాన్ని మనం గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటాం. దాని ఆన్సర్ నుంచి దాన్ని మనం థార్ డెజర్ట్ అని పిలుస్తాం. థార్ డెజర్ట్. సో, థార్ డెజర్టే గదా! చాలా పెద్ద డెజర్ట్ అవుతుంది. సో, గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటే నథింగ్ బట్ థార్ డెజర్ట్ అని పిలుస్తామనమాట. సరే మరి అలాగే మనకి వైట్ డెజర్ట్ ఆఫ్ కచ్. సో, వైట్ డెజర్ట్ అని దేన్ని పిలుస్తామంటే, వైట్ డెజర్ట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ కచ్. సో, గల్ఫ్ ఆఫ్ కచ్ అంటే గుజరాత్‌లో ఉన్నది వైట్ డెజర్ట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ కచ్ అని పిలుస్తాం. అలాగే కోల్డ్ మౌంటైన్స్ ఏవైతే ట్రాన్స్ హిమాలయస్ ఉన్నాయో అవి కోల్డ్ మౌంటైన్స్ అని కన్సిడర్ చేస్తామనమాట. ఎస్పెషల్‌గా ఇండియాలో మనం ఎక్కువగా మాట్లాడే డెజర్ట్ ఏది అంటే థార్ డెజర్ట్ అని చెప్తాం. సో, వైట్ వైట్ సాల్ట్ డెజర్ట్ అని దేన్ని కన్సిడర్ చేస్తారండి అంటే వైట్ సాల్ట్ డెజర్ట్ అంటాం. నథింగ్ బట్ గల్ఫ్ ఆఫ్ కచ్ అది గుజరాత్‌లో ఉన్నదండి. అలాగే కోల్డ్ మౌంటైన్స్ అనొచ్చు. కోల్డ్ డెజర్ట్ అని దేన్ని కన్సిడర్ చేస్తారంటే ట్రాన్స్ హిమాలయస్. ఇవి ఎక్కడున్నాయంటే లడఖ్‌లో ఉన్నాయని చెప్తామనమాట. సరే ఇంకా ఇవి కాకుండా ఇంకేమున్నాయండి అంటే ఇంకేం మాట్లాడొచ్చు మనం అవి కాకుండా? ఎస్పెషల్లీ వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ డెజర్ట్ అంటార్కిటికా డెజర్ట్ అని మాడతారు. బట్ కాకపోతే ఇది కంప్లీట్‌గా దట్ ఈస్ పోలార్ ఐస్ కాబట్టి దాని తర్వాత మన సెకండ్ ప్లేస్‌లో ఉన్న డెజర్ట్ ఏది అంటే సహారా డెజర్ట్ గురించి మాట్లాడతాం. సహారా డెజర్ట్ ఇది ఆఫ్రికా కాంటినెంట్‌లో ఎక్కువగా వ్యాప్తి చెందిందనమాట సహారా డెజర్ట్స్ అనేవి. తర్వాత ఇంకా ఉన్నాయండి. అరేబియన్ డెజర్ట్ అవ్వచ్చు. ఓకేనా? అరేబియన్ డెజర్ట్ ఎస్పెషల్లీ ఫర్ ఈ మన వెస్టర్న్ ఏషియన్ కంట్రీస్‌లో సౌదీ అరేబియా కంట్రీ గాని, ఇరాన్ కంట్రీస్ అవ్వచ్చు. యూఏఈ కంట్రీ గాని, ఖతర్ కంట్రీస్ గాని, కువైట్ ఈ దేశాల దగ్గర మనకి ఎక్కువగా అరేబియన్ డెజర్ట్ కనబడుతుంది. అలాగే ఆస్ట్రేలియన్ డెజర్ట్ కూడా ఉంది. ఆస్ట్రేలియన్ డెజర్ట్ కూడా కనబడుతుంది. సో, దాంతో పాటు ఇంకేమున్నాయండి అంటే ఇంతకుముందు ఎగ్జామ్‌లో మిమ్మల్ని అడిగారు. వేర్ ఈస్ ద గోబీ డెజర్ట్ వాట్ లొకేటెడ్ అని. సో, గోబీ డెజర్ట్ ఎక్కడుందని ఇంతకుముందు క్వెషన్‌లో అడిగారు గుర్తుందా మీకు? గోబీ డెజర్ట్. సో, ఇది ఎస్పెషల్లీ మనం ఎక్కడండి అంటే చైనాకిను, మంగోలియా దేశానికి దగ్గరలో మనకి మంగోలియా. చైనాకి, మంగోలియాకి కంట్రీస్‌కి దగ్గర మనకి ఈ గోబీ డెజర్ట్ కనబడుతుంది. అలాగే దాని సహారా డెజర్ట్ గురించి ఇప్పుడే చెప్పాను. ఆఫ్రికన్ కాంటినెంట్‌లో ఎక్కువగా. ఓకేనా? ఆఫ్రికాలో ఎక్కువగా కనబడుతుందన్నమాట సహారా డెజర్ట్ అనేది. సో, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి అటకామా డెజర్ట్ అనేది ఎక్కడుంది? అటాకామా డెజర్ట్. సో, అటాకామా డెజర్ట్ ఎక్కువగా మనకి ఎక్కడ కనబడుతుందంటే పెరు అండ్ చిలీ కంట్రీస్‌కి దగ్గరలో చిలీ కంట్రీస్‌కి మధ్యలో మనకి ఎక్కువ అటాకామా డెజర్ట్ అనేది ఎక్కువగా కనబడుతుందన్నమాట. ఓకేనా? సరే దెన్ యూఎస్ఏకి, మెక్సికోకి సోనాహర్ డెజర్ట్ అనేది ఎక్కువగా. సోనాహర్ డెజర్ట్ అనేది యూఎస్ఏకి, మెక్సికో దగ్గరలో మనకు కనబడుతుంది. ఓకేనా? ఇవి కొన్ని డెజర్ట్స్ అండి. ఒక్కోసారి ఆ డెజర్ట్స్ ఏ లొకేషన్స్‌లో అనే క్వెషన్ అడుగుతున్నారు కాబట్టి ఎగ్జామ్‌లో సోనాహర్ డెజర్ట్ అనేది ఎక్కడుంది అంటే యూఎస్ఏకి, మెక్సికో దగ్గరలో అని చెప్పొచ్చు. అటకామా డెజర్ట్‌కి ఎక్కడుంది అంటే దట్ ఈస్ ఆన్సర్ యూ కెన్ సే పెరు అండ్ చిలీ అని చెప్తాం. గోబీ డెజర్ట్ అనేది చైనాకి, మంగోలియాకి దగ్గరలో ఉందని చెప్తామన్నమాట. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్‌లో అడిగిన క్వెషన్సేనండి. సరే నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. సో, హూ ఈస్ ద అడ్వైజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్ ఎవరు అని అడుగుతున్నాం. సో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్ ఎవరవుతారండి అంటే వి కెన్ సే జనరల్లీ యాస్ పర్ ద ఆర్టికల్ 143 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ 143 ఆర్టికల్ ప్రకారం ఎస్పెషల్‌గా ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్ అవ్వడానికి స్కోప్ ఉంది అంటే దెన్ వి కెన్ సే సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిసెస్ అవ్వచ్చు. సుప్రీం కోర్ట్ జడ్జెస్ కానీ ఎక్కువగా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్స్‌గా ఉంటారు. ప్లస్ ఆయనతో పాటు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈస్ ఆల్సో యాక్టింగ్ యాస్ అతను కూడా అడ్వైజర్‌గా బిహేవ్ చేయొచ్చనమాట. సో, ఎందుకంటే అటార్నీ జనరల్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వకేట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అతనైనా సుప్రీం కోర్ట్ అంటే న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా సుప్రీం కోర్ట్, అటార్నీ జనరల్స్ వీళ్ళు ఎక్కువగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎలా యాక్ట్ చేస్తారండి అంటే అడ్వైజర్స్ కింద యాక్ట్ చేస్తారని చెప్తామన్నమాట. సమ్ ఆఫ్ ద సిట్యుయేషన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ ద డెసిషన్స్ ఫ్రమ్ దీస్ పీపుల్ అని చెప్తాం. సో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 62 నుంచి ఎస్పెషల్లీ 52 ఆర్టికల్ నుంచి 62 ఆర్టికల్ వరకు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడతామన్నమాట. ఓకేనా? ఈ రోజు మనకున్న ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరేంటండి అంటే రామ్‌నాథ్ కోవింద్ ఈస్ యాక్టింగ్ యాస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. అతను మన రాష్ట్రానికి, మన దేశానికి 14 ప్రెసిడెంట్ అని మాట్లాడతామన్నమాట.
సరే, నెక్స్ట్ ఒకసారి చూడండి. అండ్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వైట్ టైగర్? సో వైట్ టైగర్ అనే బుక్కి ఆథర్ ఎవరని నేను అడుగుతున్నారండి. చూడండి. సో వైట్ టైగర్ అనే పుస్తక రచయిత పేరేంటి? అతని పేరు అరవింద అదేగా. అరవింద్ అదేగా అనే పర్సన్ వైట్ టైగర్ అనే బుక్ని రాయడం జరిగింది. ఓకేనా. అలాగే ఇతను రాసిన ఇంకొక బుక్ కూడా ఉందండి. ఆమ్నెస్టీ అనే పుస్తకం కూడా ఇతనే రాశారు. ఆమ్నెస్టీ అనే పుస్తకం కూడా ఎవరు రాశారంటే అరవింద్ అదిగా అనే పర్సన్ రాయడం జరిగింది. సరే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక కొత్త బుక్ ఒకటి మాట్లాడదామండి. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే బుక్ ని ఎవరు రాశారో చెప్తారా? ప్రామిస్డ్ ల్యాండ్. ఈ బుక్ ని రాసిన పర్సన్ ఎవరంటే ఒబామా గారు ఐడియాస్. బరాక్ ఒబామా. ప్రామిస్డ్ ల్యాండ్ అంట. బరాక్ ఒబామా. అలాగే ఏ అన్సూటబుల్ బాయ్ అనే బుక్ ని ఎవరు రాశారు? ఏ అన్సూటబుల్ బాయ్. సో అన్సూటబుల్ బాయ్ పుస్తకం రచయిత ఎవరండి అంటే ఇతని పేరు కరణ్ జోహార్. కరణ్ జోహర్ రాసిన పుస్తకం పేరేంటి? ఏ అన్సూటబుల్ బాయ్ అని చెప్తాం అనమాట. ఇలా కొన్ని బుక్స్ రీసెంట్ గా కూడా మార్కెట్ లో రిలీజ్ అవుతున్నాయండి. దెన్ ఓకేనా, ఒకసారి చూడండి. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద సిటీస్ డస్ నాట్ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్? మధ్యప్రదేశ్ లో లేని సిటీస్ ఏంటి అని అడుగుతున్నారు. సరే, మధ్యప్రదేశ్ అంటే ఒక పెద్ద రాష్ట్రమే కదండి. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఇండియా అని చెప్పొచ్చు. మరి ఇలాంటి రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద సిటీలే ఉన్నాయి. సో మరి వీటికి ఆన్సర్ తెలియాలి అంటే మన ఆప్షన్స్ పెట్టి వెళ్లాల్సిందేనండి. సో ఎగ్జామినేషన్స్ లో ఆ క్వశ్చన్ లో ఏం ఆప్షన్స్ ఇచ్చారో చూస్తే దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు. సరే, మనం ఇక్కడ ఏ ఆప్షన్స్ ఇన్సర్ట్ చేసామంటే హైదరాబాద్ అని పెట్టాను ఇక్కడ. ఎందుకంటే మధ్యప్రదేశ్లో హైదరాబాద్ ఎందుకు ఉందండి? హైదరాబాద్ ఈస్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ కదా. సరే, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మరి కొన్ని సిటీస్ మాట్లాడదాం. మధ్యప్రదేశ్ ఏ సిటీస్ ఉన్నాయి? సో భోపాల్ ఇట్ ఈస్ అ క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో భోపాల్ అనేది మధ్యప్రదేశ్ కి క్యాపిటల్ అవుతుంది. అలాగే ఇండోర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సిటీ. ఇండోర్ కూడా మధ్యప్రదేశ్లో ఒక బిగ్గెస్ట్ సిటీ అనే చెప్తాం. తర్వాత మనం అండ్ ఇంకేం చెప్పొచ్చు మధ్యప్రదేశ్లో? వీ కెన్ సే ఉజ్జయిన్ సిటీ మాట్లాడొచ్చు. ఉజ్జయిన్ సిటీ గురించి మాట్లాడొచ్చు. దెన్ అలాగే అమర్కంటక్ అనే ప్లేస్ మాట్లాడొచ్చు. అమర్కంటక్. గ్వాలియర్ ఈజ్ ఆల్సో దేర్. గ్వాలియర్. ఓకేనా. గ్వాలియర్. ఖజరహో అవ్వచ్చు. ఖజరహో. జబల్పూర్. జబల్పూర్ అవ్వచ్చు. సో ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్న కొన్ని సిటీస్ అని చెప్తామండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫేమస్ సిటీసే కదా. భోపాల్ ఇస్ క్యాపిటల్ అవుతుంది. ఇండోర్ కూడా ఉంది. ఉజ్జయిని అవ్వచ్చు. అమర్కంటక్ కానీ, గ్వాలియర్ కానీ, ఖజురహో కానీ, జబల్పూర్ అవ్వచ్చు. దీస్ ఆర్ ద ఫ్యూ సిటీస్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్ అంట. సో హైదరాబాద్ అనేది తెలంగాణ స్టేట్ కిందకు వస్తుంది కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ యూ కెన్ సీ. సి. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ? డబ్ల్యూహెచ్ఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది డబ్ల్యూహెచ్ఓకి? ఆన్సర్ వచ్చేటప్పటికి మనం జెనీవాలో అని చెప్తామండి. జెనీవా అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే ఆన్సర్ విచ్ కెన్ సే స్విట్జర్లాండ్ కంట్రీ అని చెప్తాం. సో స్విట్జర్లాండ్కి క్యాపిటల్ ఏమవుతుంది అంటే బెర్న్. స్విట్జర్లాండ్కి క్యాపిటల్ ఏంటి? బెర్న్ అంటాం. స్విట్జర్లాండ్కి కరెన్సీ ఏమవుతుంది? స్విట్జర్లాండ్కి కరెన్సీ వచ్చేటప్పటికి స్విస్ ఫ్రాంక్ కిందకి మాట్లాడతాం. స్విస్ ఫ్రాంక్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ స్విట్జర్లాండ్ అని చెప్తాం. అరే సరే, ఓకే. మరి ఇదే జెనీవాలో ఇంకా ఏ ఆర్గనైజేషన్స్ కి హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి? ఇప్పుడు అడిగింది డబ్ల్యూహెచ్ఓనే కదా. సో అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ కి స్విట్జర్లాండ్ లోనే హెడ్ ఆఫీస్ ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దాని తర్వాత దెన్ ఐఎస్ఓ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ అంటాం. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. అలాగే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాం. యుఎన్సిటిఏడి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. అలాగే వైపో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని చెప్తాం. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్. అలాగే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్స్. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ దీనికి హెడ్ ఆఫీస్ జెనీవాలో ఉంది. అలాగే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్స్ దీని హెడ్ ఆఫీస్ కూడా జెనీవాలోనే. ద నెక్స్ట్ వన్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హెడ్ ఆఫీస్ జెనీవా. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ రెఫ్యూజీస్. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ రెఫ్యూజెస్ దీని హెడ్ ఆఫీస్ కూడా జెనీవాలో ఉంది. అలాగే నెక్స్ట్ వన్ ఐకాన్ ఇంటర్నేషనల్ కాంపియన్ ఆన్ అబైలేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ICAN. ఇంటర్నేషనల్ కాంపియన్ ఆన్ అబైలేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. సో దీస్ ఆల్ హెడ్ క్వార్టర్స్ ఆర్ బిలాంగ్స్ టు జెనీవా అవుతాయి. సరేనా. అలాగే స్విట్జర్లాండ్ లో ఇవి కాకుండా ఇంకా కొన్ని మాట్లాడదాం. ఎందుకంటే నేను జెనీవాలో మాట్లాడాలి. ఇప్పుడు వరకు ఇవి చెప్పినవన్నీ కూడా జెనీవాలో ఉన్నాయి. ఇవి కాకుండా జెనీవాలో కాకుండా స్విట్జర్లాండ్ ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్ గా దట్ ఈస్ ఇంకేంటండి అంటే ఒకటి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి హెడ్ ఆఫీస్ వచ్చి లౌసాన్ అనే ప్లేస్ లో ఉంది. లౌసాన్ ఎక్కడ ఉంది అండి అంటే ఇది స్విట్జర్లాండ్ లో ఉందని చెప్తాం. అలాగే ఫీఫా. సో ఫీఫా హెడ్ ఆఫీస్ కూడా ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్ లోనే. ఫీఫా హెడ్ ఆఫీస్ ఇది ఎక్కడ ఉంది? జూరిచ్ అనే ప్లేస్ లో ఉంది. సో జూరిచ్ ఎక్కడ ఉందండి అంటే ఇది కూడా స్విట్జర్లాండ్ లో ఉందని చెప్తాం అనమాట. సో ఓకేనా. ఇవి స్విట్జర్లాండ్ లో ఉన్న ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ ఆఫీసెస్ అవుతాయి. సరే, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి.
నెక్స్ట్ వన్ ఎక్స్పాండ్ పిఎస్ఎల్వి. పిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. అలాగే ఇంతకుముందు జిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ కూడా చెప్పుకున్నా. జిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ చెప్పాను. అలాగే ఎస్ఎల్వి ఫుల్ ఫామ్ మాట్లాడాను. తర్వాత ఏఎస్ఎల్వి ఫుల్ ఫామ్ మాట్లాడాం. ఓకేనా. ఐఆర్ఎన్ఎస్ డబల్ ఎస్ ఫుల్ ఫామ్స్ మాట్లాడాం. ఈఓఎం ఫుల్ ఫామ్ గురించి మాట్లాడాం. సిఎంఎస్ ఫుల్ ఫామ్ గురించి కూడా మాట్లాడాం. ఓకేనా. ఇన్సాట్ ఫుల్ ఫామ్ కూడా గురించి మాట్లాడాం. సో ఇవన్నీ ఫుల్ ఫామ్స్ అండ్ ఎగ్జామినేషన్స్ లో చాలా సార్లు అడిగిన ఫుల్ ఫామ్సే. లాస్ట్ క్లాస్ లో కూడా ఇవి చాలా సార్లు మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను కూడా. ఓకేనా. సో జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనస్ లాంచ్ వెహికల్స్ అంటాం. ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దట్ ఈస్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అంటాం. దట్ ఈస్ ఈఓఎం ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్, ఈఓఎస్ అంటాం. ఈఓఎస్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అంటాం. దట్ ఈస్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటాం. ఓకే. ఇలా చాలా ఫుల్ ఫామ్స్ ఎగ్జామినేషన్స్ లో ఉన్నాయండి. ఒకసారి దెన్ రీడ్ ద క్వశ్చన్స్ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్స్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. సో వాట్ ఆర్ ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్? సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది యుఎన్ఓకి ఒక సబ్సిడీ కింద చెప్పొచ్చు అనమాట. సో మొత్తం ఒక 6 సబ్సిడరీస్ ఉన్నాయి కదా యుఎన్ఓ కింద. దాంట్లో ఇది ఒకటి అని చెప్తాం. ఏది? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ అనేవి ఇవన్నీ కూడా 1945 లోనే, అదే యుఎన్ఓ స్టార్ట్ అయినప్పుడే వీరికి పేరెంట్ ఆర్గనైజేషన్స్ కింద, వాటికి చైల్డ్ ఆర్గనైజేషన్ కింద ఇవి కూడా స్టార్ట్ అయింది 1945 అండ్ అక్టోబర్ 24th అని చెప్తాం. సో అప్పుడే యుఎన్ఓ స్టార్ట్ అయిన డేట్ అండి ఇది. అదే టైంలో ఇవి కూడా ఒక 6 ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. వీటిని మనం జనరల్గా ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ అని పిలుస్తాం అనమాట. సరే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి అంటే వీ కెన్ సే టోటల్ 15 మెంబర్స్ అంట. 15 మంది ఉన్నారు. వీళ్ళలో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారండి. 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటారు. ఎప్పుడైతే నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారో చూసారా, ఆ 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5 రీప్లేస్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 2 years 5 మెంబర్స్ ఆస్ రీప్లేసింగ్. సో కాబట్టి చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి దానిలో 5 ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. మరి 5 ఎవరైతే పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటారండి. ఆ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరని అడుగుతున్నాం. సో వాళ్ళలో యుఎస్ఏ, యూకే ఈ 2 ఉన్నాయి. రష్యా ఉంది, చైనా ఉంది, ఫ్రాన్స్ కూడా ఉంది. సో వీళ్ళు ఎప్పుడు మారారండి. వీళ్ళు 5 కూడా అలాగే కాన్స్టెంట్ గా ఉంటారు. ఎందుకంటే దీస్ ఆల్ ఆర్ పర్మనెంట్ మెంబర్స్. వీళ్ళంతా శాశ్వత సభ్యులు అని చెప్తాం అనమాట. ఇవి కాకుండా 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5 రీప్లేస్ చేస్తూ ఉంటారనమాట. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఫస్ట్ 5-year ప్లాన్? సో ఇది ప్లానింగ్ కమిషన్ గురించి మాట్లాడతాం అనమాట. ప్లానింగ్ కమిషన్ లో ఫస్ట్ 5-year ప్లాన్ యొక్క డ్యూరేషన్ ఏంటో అడిగారు. మరి ఫస్ట్ 5-year ప్లాన్ యొక్క డ్యూరేషన్ ఏంటి అంటే 1951 నుంచి 1956 వరకు అని చెప్తాం. సో ఆన్సర్ ఏది? మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవధి ఎంత అంటే 5 సంవత్సరాలు అని చెప్తాం. అంటే అది 1951 నుంచి 56 వరకు అని చెప్తాం. సరే, ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ గురించి కొన్ని పాయింట్లు మాట్లాడదాం. ప్లానింగ్ కమిషన్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ అయింది ఎప్పుడు అని అడిగితే ఎగ్జామ్లో ఏం చెప్తామండి? ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 15 మార్చిన స్టార్ట్ చేశారు. 15th మార్చిన. అది కూడా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1950 సంవత్సరంలో స్టార్ట్ చేశారు అని చెప్తాం. ఓకేనా. సరే, ప్లానింగ్ కమిషన్ కి మొదటి చైర్మన్ ఎవరైనా అడగొచ్చు ఎగ్జామ్లో. హూ ఇస్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లానింగ్ కమిషన్ కి ఎప్పుడైనా చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. సో ఫస్ట్ 5-year ప్లాన్ కి చైర్మన్ ఎవరండి అంటే జవహర్లాల్ నెహ్రూ గారే చైర్మన్ గా యాక్ట్ చేశారు. ఒక్కోసారి మిమ్మల్ని ఫస్ట్ 5-year ప్లాన్ యొక్క డిప్యూటీ చైర్మన్ పేరు అడగొచ్చు. ఫస్ట్ 5-year ప్లాన్ పేరు డిప్యూటీ చైర్మన్ పేరు ఏంటండి అంటే గుల్జారీ లాల్ నందా గురించి మాట్లాడతాం. సో గుల్జారీ లాల్ నందా ఇతను ప్లానింగ్ కమిషన్ కి డిప్యూటీ చైర్మన్ అవుతారనమాట. సరే, ఇంకొక పాయింట్ ఏమవుతుందంటే గుల్జారీలాల్ నందా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూద్దాం. మరి 12th ప్లాన్ అనేది ఎప్పుడు క్లోజ్ అయిపోయింది? యాక్చువల్గా 12th 5-year ప్లాన్ అనేది 2012 నుంచి 2017 వరకు డ్యూరేషన్. కానీ ఈ 12th 5-year ప్లాన్ అనేది 2014లోనే క్లోజ్ చేశారు. ఎందుకంటే మోడీ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్తో రీప్లేస్ చేస్తున్నామని చెప్పారు. సో రీప్లేస్మెంట్ చేసేసారు. సో 2014 దే ఆర్ గివిన్ అనౌన్స్మెంట్. మరి రీప్లేస్ అయింది ఎప్పుడు అంటే అంటే రీప్లేస్ చేసేసారు. నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నీతి ఆయోగ్ స్టార్ట్ అయింది ఎప్పుడండి అంటే నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో ఇది దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే దాన్ని మనం చెప్పొచ్చు 1st జనవరి 2015 నీతి ఆయోగ్ ఇండియాలో స్టార్ట్ చేశారని చెప్తాం. నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరండి అంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్. వైస్ చైర్మన్ ఈజ్ ఆల్సో దేర్. అలాగే సిఇఓ కూడా ఉన్నారు. నీతి ఆయోగ్కి ఒక వైస్ చైర్మన్ ఉంటారు. అలాగే ఒక సిఇఓ కూడా యాక్ట్ చేస్తారనమాట. ఓకేనా. సరే, రాజీవ్ కుమార్ అనే పర్సన్ వైస్ చైర్మన్ గా యాక్ట్ చేస్తున్నారు. అమితాబ్ కాంత్ అనే పర్సన్ సిఇఓగా యాక్ట్ చేస్తున్నారు అని చెప్తాం. సరే, చూద్దాం. నీతి ఆయోగ్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం? నీతి ఆయోగ్ హెడ్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీలో ఉందని చెప్తాం. ఎక్కడ ఉంది హెడ్ ఆఫీస్ వచ్చి? న్యూఢిల్లీ అని చెప్తాం. నీతి ఆయోగ్ పెట్టుకున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని గోల్స్ ఉన్నాయండి అంటే నీతి ఆయోగ్ విల్ హ్యావ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చాడు మొత్తం 17 గోల్స్ ఉన్నాయని చెప్తాం అనమాట. ఓకేనా. సరే, ప్లానింగ్ కమిషన్ లో ఎస్పెషల్ గా ఫస్ట్ 5-year ప్లాన్ 1951 నుంచి 56 వరకు ఉంది. 1960 56 నుంచి 61 వరకు
సెకండ్ ఇయర్ ప్లాన్ మాట్లాడతాం. అలాగే 66 వరకు 61 నుంచి 66 వరకు థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ఉంది. 66 నుంచి ఎస్పెషల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1966 నుంచి 1969 వరకు కూడా దీన్ని ప్లాన్ హాలిడే అని చెప్తామన్నారు. ప్లాన్ హాలిడే. ప్లాన్ హాలిడే. సో ఎందుకంటే ఆ టైంలో మనకి వార్ జరిగి ఉంది కాబట్టి ప్లాన్ హాలిడే అనేది డిక్లేర్ అయిందని చెప్తాం. మరి రోలింగ్ ప్లాన్ యొక్క డ్యూరేషన్ అంటే ఎగ్జామ్లో అడిగితే ఏం చెప్తాం? రోలింగ్ ప్లాన్. సో న్యూటీ ప్లానింగ్ కమిషన్లో రోలింగ్ ప్లాన్ యొక్క డ్యూరేషన్ ఎప్పుడండి అంటే 1978 సంవత్సరం నుంచి 1980 సంవత్సరం వరకు మనం రోలింగ్ ప్లాన్ గురించి మాట్లాడతాం. రోలింగ్ ప్లాన్ గురించి మాట్లాడాలి. సో ఫస్ట్ ప్లాన్ ఏమని మాట్లాడాం? 1951 నుంచి 56 వరకు ఫస్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేటప్పటికి 1956 నుంచి 61 వరకు సెకండ్ ప్లాన్ అవుతుంది. థర్డ్ ప్లాన్ వచ్చేటప్పటికి 1961 నుంచి 1966 అంటాం. తర్వాత ఫోర్త్ ప్లాన్ అనేది 3 ఇయర్స్ పోస్ట్ పోన్ అయిందండి. మళ్ళీ ఫోర్త్ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1969 నుంచి 74 వరకు చెప్తాం. ఫిఫ్త్ ప్లాన్ యొక్క డ్యూరేషన్ చూసుకోండి. ఫిఫ్త్ ప్లాన్ వచ్చేటప్పటికి 1974 నుంచి 1978 అంటాం. తర్వాత 78 నుంచి 80 వరకు రోలింగ్ ప్లాన్ ఉందండి. మళ్ళీ సిక్స్త్ ప్లాన్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1980 నుంచి 1985 అని చెప్తాం. తర్వాత సెవెంత్ ప్లాన్ యొక్క డ్యూరేషన్ వచ్చేటప్పటికి 1985 నుంచి 1990 అని చెప్తాం. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల ప్లాన్ అనేది పోస్ట్ పోన్ అయిందండి. ఎయిత్ ప్లాన్ స్టార్ట్ అయింది 1992 నుంచి 1997 వరకు అని చెప్తాం. నైన్త్ ప్లాన్ వచ్చేటప్పటికి 1997 నుంచి 2002 వరకు అని చెప్తాం. మరి 10th ప్లాన్ ఎప్పుడు 2002 నుంచి 2007 అవుతుంది. 11th ప్లాన్ 2007 నుంచి 2012 వరకు అంటాం. 12th ప్లాన్ అయితే యాక్చువల్గా ఉండాల్సింది 2012 నుంచి 2017 వరకు ఉండాలి. కానీ ఎప్పుడు క్లోజ్ అయిపోయింది? 2014లోనే క్లోజ్ చేసేసారనమాట. ఆ క్లోజ్ చేసి నీతిని తీసుకొచ్చారు. ఎగ్జామినేషన్స్లో మిమ్మల్ని నీతికి ఫుల్ ఫామ్ ఏంటి అని అడగొచ్చండి. నీతికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఏం చెప్తాం? నీతి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పాలి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో వాట్ యూ మెంట్ బై వెటికల్చర్? వెటికల్చర్ అంటే దేనికి సంబంధించిన అడుగుతున్నాను. వెటికల్చర్ యొక్క దేనికి యొక్క ఫార్మింగ్ అవుతుంది? వెటికల్చర్ ఇస్ అ ఫార్మింగ్ ఆఫ్ గ్రేప్స్. ఇది ఇంతకుముందు చెప్పానండి మీకు. వెటికల్చర్ ఏ ఫార్మింగ్ అవుతుందంటే గ్రేప్స్ ఫార్మింగ్ కి వెటికల్చర్ అవుతుంది. పెసికల్చర్ గురించి ఇంతకుముందు మాట్లాడాం కదా, పెసికల్చర్. సో పెసికల్చర్ దేని గురించి అవుతుందండి అంటే ఇది మనకి బర్డ్స్ ప్రొడక్షన్ గురించి పెసికల్చర్ అవుతుంది. ఎవికల్చర్ దేని గురించి అవుతుందంటే మాట్లాడాం కదా, బీస్ ప్రొడక్షన్ ఎవికల్చర్ అవుతుంది. ఎవికల్చర్ కాదు, ఎపికల్చర్ అంటాం. ఎపికల్చర్. మరి ఎవికల్చర్ దేనికి అవుతుందండి అంటే సారీ, ఎపికల్చర్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బీ ప్రొడక్షన్. పిసికల్చర్ ఏమవుతుందంటే బర్డ్ ప్రొడక్షన్ కంటాం. మరి సెరికల్చర్ దేని గురించి మాట్లాడాం? సెరికల్చర్. సెరికల్చర్ అయితే ఆల్రెడీ మీకు మాట్లాడాం కదా, సిల్క్ వామ్ గురించి సెరికల్చర్ అవుతుంది. దెన్ ఫంగీ కల్చర్ దేని గురించి అవుతుంది? ఫంగీ. సో ఫంగీ కల్చర్ వచ్చి మష్రూమ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడాను. మష్రూమ్. వెర్నీ ప్రొడక్షన్ గురించి మాట్లాడాను. వెర్మీ ప్రొడక్షన్ దేనికండి అంటే దట్ ఈస్ వెర్మీ ప్రొడక్షన్స్ దేనికంటే ఎర్త్ వామ్ గురించి చెప్పాను. ఎర్త్ వామ్ కి వెర్నీ కల్చర్ గురించి మాట్లాడతాం. సో ఎపికల్చర్ ఒకటి, పిసికల్చర్ ఒకటి. సో పిసికల్చర్ ఈస్ ఎస్పెషల్లీ నాట్ ఫర్ బర్డ్ అండి. పిసికల్చర్ ఈస్ ఫర్ దిస్ ఈస్ రిలేటెడ్ టు దిస్ ఇస్ ఫిష్ ప్రొడక్షన్ అని చెప్తాం. ఎవికల్చర్ అనేది ఎవికల్చర్ అనేది బర్డ్స్ గురించి అవుతుంది. ఓకేనా? సారీ ఫర్ దట్. చూడండి ఒకసారి. పెసికల్చర్ ఈస్ ఫర్ ద ఫిష్ ప్రొడక్షన్ అవుతుంది. ఎపికల్చర్ ఈస్ ఫర్ బీ. ఎవికల్చర్ అనేది బర్డ్ ప్రొడక్షన్ అవుతుంది. సెరీ అనేది సిల్క్ అవుతుంది. ఫంగీ కల్చర్ అనేది మష్రూమ్ అవుతుంది. వెర్మీ కల్చర్ దట్ ఈస్ ఎర్త్వామ్ ప్రొడక్షన్ వెర్మీ కల్చర్ గురించి మాట్లాడతాం అనమాట. ఈ ప్రొడక్షన్స్ ఇంతకుముందు మీ క్లాస్లో చెప్పానండి. ఓకేనా? సరే మళ్ళీ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో గాంధీజీ వాజ్ నాట్ అరెస్టెడ్ ఇన్ విచ్ మూమెంట్? మహాత్మా గాంధీ గారిని ఏ మూమెంట్ లో అరెస్ట్ చేయలేదు అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ అన్ని మూమెంట్స్ లో ఆయన అరెస్ట్ అయ్యారండి. ఒక నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో తప్ప. నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో మహాత్మా గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు. సో ఈ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్ ని సహాయకేతర ఉద్యమం అని పిలుస్తాం. నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో స్టార్ట్ చేశారు కదా మూమెంట్ అనేది. సో ఆ మూమెంట్ లో మహాత్మా గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు. తర్వాత దండి మార్చ్ లో మహాత్మా గాంధీ గారిని, అదే సాల్ట్ సత్యాగ్రహం అంటాం కదా, దాంట్లో అరెస్ట్ చేశారు. క్విట్ ఇండియా మూమెంట్ లో కూడా మహాత్మా గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సరే, అయితే ఈ మూమెంట్ లో అయితే మహాత్మా గాంధీ గారిని అరెస్ట్ చేయలేదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ మొత్తం మనకి 9 ప్లానెట్స్ ఉండేవి. కానీ తర్వాత ఒక ప్లానెట్ ని తీసేయడం జరిగింది. మొత్తం 8 ప్లానెట్స్ ఉన్నాయని చెప్తామండి. మొత్తం 8 ప్లానెట్స్ యొక్క ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ స్మాలెస్ట్ ప్లానెట్ ఏమవుతుందంటే మెర్క్యూరీ అవుతుంది. మెర్క్యూరీ తర్వాత వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, అలాగే యురేనస్ అండ్ నెప్ట్యూన్. సో ఇవన్నీ కూడా మనకి ఎన్ని ప్లానెట్స్ అవుతాయంటే టోటల్ 8 ప్లానెట్స్ గురించి మాట్లాడదాం. ఫ్లూటోని ప్లానెట్ స్టేటస్ నుంచి తీసేయడం జరిగింది కదా. సో ఇవి మొత్తం మాత్రం 8 ప్లానెట్స్ అని చెప్తాం. సో వీటిలో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ అంటే వీ కెన్ సే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి మెర్క్యూరీ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ అంటాం. సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ అంటే ఆన్సర్ షుడ్ బి యూ కెన్ సే జూపిటర్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్. ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతున్నారండి విచ్ ఈస్ అ సిస్టర్ ఆఫ్ విచ్ ప్లానెట్ ఈస్ కన్సిడర్ యాజ్ అ సిస్టర్ ఆఫ్ ఎర్త్.
ఏ ప్లానెట్ ఎర్త్‌కి సిమిలర్‌గా ఉంటుందండి అంటే వీ కెన్ సే ఆన్సర్ వచ్చి వీనస్ గురించి మాట్లాడతాం. ఇది ఎర్త్‌కి సిమిలారిటీగా ఉంటుందని చెప్తాం. సరే విచ్ ప్లానెట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ వీ కెన్ సే రెడ్ ప్లానెట్. రెడ్ ప్లానెట్‌ని దేన్ని పిలుస్తామండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మనం మార్స్‌ని మనం రెడ్ ప్లానెట్ కిందకి కన్సిడర్ చేస్తాం. విచ్ ఈస్ బ్లూ ప్లానెట్ అంటే ఏమవుతుందండి? బ్లూ ప్లానెట్ అంటే ఏమవుతుందండి అంటే ఎర్త్‌ని మనం బ్లూ ప్లానెట్ కిందకి కన్సిడర్ చేస్తాం. ఎర్త్‌ని బ్లూ ప్లానెట్ అంటాం. మార్స్‌ని రెడ్ ప్లానెట్ అంటాం. విచ్ ఈస్ యెల్లో ప్లానెట్ అంటే జూపిటర్‌ని యెల్లో ప్లానెట్ కిందకి కన్సిడర్ చేస్తాం. విచ్ ఈస్ యెల్లో ప్లానెట్ అంటే జూపిటర్‌ని యెల్లో ప్లానెట్ అంటాం. విచ్ ప్లానెట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ సిస్టర్ ఆఫ్ ఎర్త్ అంటే దట్ ఆన్సర్ షుడ్ బి వీనస్ అనేది సిస్టర్ ఆఫ్ ఎర్త్ కిందకి కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వన్ వీ కెన్ సే. సో వెన్ డస్ అబ్జర్వ్ ద డ్రాట్ ఎరాడికేషన్ డే? డ్రాట్ అంటే ఏమంటామండి? కరువు నిర్మూలన. కరువు నిర్మూలన దినం ఎప్పుడు జరుపుకుంటామండి అని అడుగుతున్నారు. సో డ్రాట్ ఎరాడికేషన్ డే ఎప్పుడండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి జూన్ 17వ తారీఖు అవుతుంది. సో జూన్ 17న డ్రాట్ ఎరాడికేషన్ డే. జూన్ 14 వరకు చెప్పాను మీకు. యాంటీ బ్లడ్ డొనేషన్స్ డే ఆర్ యూ కెన్ సే బ్లడ్ డొనేషన్స్ డే ఏ రోజు? వరల్డ్ బ్లడ్ డొనార్స్ డే. జూన్ 14 అవుతుంది. యాంటీ చైల్డ్ లేబర్ డే ఎప్పుడంటే జూన్ 12 అంటాం. మరి జూన్ 20వ తారీఖున ఇంపార్టెన్స్ ఏంటి? జూన్ 20న ఈ రోజున వరల్డ్ రెఫ్యూజీ డేస్ అంటాం. రెఫ్యూజీస్ డే. ఇది ఏ రోజంటే జూన్ 20వ తారీఖు అవుతుంది. రెఫ్యూజీస్ అంటే ఒక దేశం పర్మిషన్ లేకుండా ఆ దేశంలోకి ఇల్లీగల్‌గా వెళ్ళిపోతే వాటిని రెఫ్యూజీస్ అంటాం. మరి జూన్ 21వ తారీఖున ఇంపార్టెన్స్ ఏముందండి? జూన్ 21వ తారీఖున మన ఇంపార్టెన్స్ ఏం చెప్తామంటే ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే ఉంది. మ్యూజిక్ డే. మ్యూజిక్ డే అంటాం. అదే రోజున ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఇదే రోజుగా. ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ ఆల్సో ఆన్ సేమ్ డే. ప్లస్ అలాగే దెన్ జూన్ 29న ఒక ఇంపార్టెన్స్ ఉందండి. మనం ఈ రోజున నేషనల్ స్టాటిస్టిక్స్ డే అని చెప్తాం. నేషనల్ స్టాటిస్టిక్స్ డే. స్టాటిస్టిక్స్. ఓకేనా? ఇది ఏ రోజు అవుతుంది? జూన్ 29 అవుతుంది. నేషనల్ స్టాటిస్టిక్స్ డే అనేది. ఓకేనా? ప్రొఫెసర్ పీసీ మోహన్ నోబిస్ యొక్క పుట్టినరోజు ఆ రోజు. పీసీ మోహన్ నోబిస్ ఉన్నారు కదా! ఫస్ట్ దట్ ఈస్ చైర్మన్ ఆఫ్ సీఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఫస్ట్ హెడ్ అతనే కదా! మోహన్ నోబిస్. ఆయన పుట్టినరోజున నేషనల్ స్టాటిస్టిక్స్ డే కిందకి అనౌన్స్‌మెంట్ ఇచ్చారని చెప్తాం. మరి వరల్డ్ స్టాటిస్టిక్స్ డే వేరు మళ్ళీ. వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఏ రోజండి అంటే అక్టోబర్ 20వ తారీఖున వరల్డ్ స్టాటిస్టిక్స్ డే అవుతుంది. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్స్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో వాట్ వర్ ద డెసిషన్స్ ఆఫ్ ఐఎన్సీ ఇన్ 1929? సో 1929లో జరిగిన ఐఎన్సీ యొక్క నిర్ణయం ఏంటి? సో దేని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారండి అంటే 1929 ఐఎన్సీ లాహోర్‌లో జరిగింది కదా! సో ఈ లాహోర్‌లో జరిగిన ఐఎన్సీకి జవహర్లాల్ నెహ్రూ గారు రిప్రజెంటేషన్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు రిప్రజెంట్ చేశారు. సో ఈ ఐఎన్సీ మీటింగ్‌లో ఎక్కువగా దేని గురించి మాట్లాడారంటే పూర్ణ స్వరాజ్ గురించి మాట్లాడారు. పూర్ణ స్వరాజ్ గురించి మాట్లాడి దాని తర్వాత ఓకేనా? పూర్ణ స్వరాజ్ గురించి మాట్లాడి 1930 జనవరి 26వ తారీఖున పూర్ణ స్వరాజ్ డే చేయాలని చెప్పారు. పూర్ణ స్వరాజ్ డే 1930 జనవరి 26వ తారీఖున పూర్ణ స్వరాజ్ డే అని చేయాలని చెప్పారు. అలాగే సివిల్ డిజోబిడియెంట్ మూవ్‌మెంట్స్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నారనమాట. సో ఇవాళంటే మొత్తం ఒక 3 డెసిషన్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒకటి సంపూర్ణ ఇండిపెండెన్స్ అని మాట్లాడారు. పూర్ణ స్వరాజ్ అని. దాంతో పాటు సివిల్ డిజోబిడియెంట్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అలాగే 1930 జనవరి 26వ తారీఖున మనకి ఏమైనా పూర్ణ స్వరాజ్ డే కింద సెలబ్రేట్ చేయాలని చెప్పారు. అదే రోజున జవహర్లాల్ నెహ్రూ గారు సో ఫ్లాగ్ హోస్టింగ్ కూడా పింగళి వెంకయ్య గారు ఇచ్చిన ఫ్లాగ్‌ని హోస్టింగ్ చేయడం కూడా జరిగింది ఇక్కడేనండి. ఓకేనా? సో ఇది జనవరి 26వ తారీఖుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత 1950 సేమ్ ఇదే జనవరి 26వ తారీఖునే మనం ఏమని సెలబ్రేట్ చేస్తామంటే రిపబ్లిక్ డే కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కానీ 1949 నవంబర్ 26వ తారీఖున ద కాన్స్టిట్యూషన్‌ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ దాన్ని 2 మంత్స్ తర్వాత దీన్ని అప్రూవ్ చేశారు. ఎందుకు అప్రూవ్ చేశారంటే 1930 జనవరి 26వ తారీఖున ఒక రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి జనవరి 26వ తారీఖున వాళ్ళు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయాలనుకున్నారు. సో కాబట్టి 2 మంత్స్ ఆగిన తర్వాత 1950 జనవరి 26న రిపబ్లిక్ డేని మన కాన్స్టిట్యూషన్‌ని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి అమల్లోకి రావడం కూడా జరిగింది. కాబట్టి రిపబ్లిక్ డే ఆ రోజు చేస్తాం. మరి నవంబర్ 26వ తారీఖున ఏమని సెలబ్రేట్ చేస్తారంటే నేషనల్ కాన్స్టిట్యూషన్ డే కిందకి చెప్పడం జరుగుతుందన్నమాట. సరే నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. నెక్స్ట్ వన్. సో హూ వాస్ ద డాటర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ గివింగ్ సపోర్ట్ టు బిల్డ్ ఢిల్లీ ఓన్లీ? మరి ఢిల్లీని కన్‌స్ట్రక్షన్ చేయడంలో ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేశారు ఢిల్లీ సుల్తాన్‌లు అని అడుగుతున్నారండి. సో ఢిల్లీ సుల్తాన్ మొత్తం మనకు ఒక 5 డైనాసిటీలు ఉన్నాయి. ఎస్పెషల్లీ దీంట్లో ఎన్ని డైనాసిటీలు ఉన్నాయి? 5 డైనాసిటీస్ ఉన్నాయి. సో 5 డైనాసిటీస్‌లో ఫస్ట్ డైనాసిటీ ఏదైతే ఉందో దాన్ని స్లేవ్ డైనాసిటీ అంటాం చూసారా? స్లేవ్ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీ. సో కుతుబుద్దీన్ ఐబక్ అనే పర్సన్ ఈ స్లేవ్ డైనాసిటీ యొక్క ఫౌండర్ అని చెప్తాం కదా! సో ఆ స్లేవ్ డైనాసిటీలో ఇల్‌టుట్మిష్ కూతురు రజియా సుల్తాన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఢిల్లీని కన్‌స్ట్రక్షన్‌లో సపోర్ట్ చేశారని చెప్తాం. ఎందుకంటే ఎక్కువగా ఈ ఢిల్లీ సుల్తాన్స్ అవ్వచ్చు, మొఘల్స్ అవ్వచ్చు వీళ్ళ డైనాసిటీస్ మొత్తం మీద ఒకే ఒక్క ఫీమేల్ ఎస్పెషల్లీ ఒకే ఒక ఫీమేల్ గురించి మాట్లాడతాం రజియా సుల్తానా గురించి. సో ఆవిడే ఫీమేల్ ఎంపరర్ అని చెప్పొచ్చనమాట. తర్వాత ఝాన్సీ లక్ష్మీ గారి గురించి మాట్లాడతాంలే గాని బట్ ఫస్ట్ ఫీమేల్ రూరల్ ఎవరండి అంటే ఎంపరర్ ఎవరండి అంటే రజియా సుల్తానా అండి. సో ఆవిడ
ఈ ఢిల్లీ సుల్తాన్స్లో సామ్రాజ్యంలో ఢిల్లీ కన్స్ట్రక్షన్కి సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. ఆన్సర్ ఏమవుతుందంటే రజియా సుల్తాన్. సో అది స్లేవ్ డైనాస్టీ. తర్వాత మనకి ఖిల్జీ డైనాస్టీ ఉంది. స్లేవ్ డైనాస్టీలో మొత్తం సారీ ఇది ఢిల్లీ సుల్తాన్స్లో మొత్తం మనకి 5 డైనాస్టీస్ కాబట్టి వన్ ఆఫ్ ద డైనాస్టీస్ స్లేవ్ డైనాస్టీ అంటాం. తర్వాత ఖిల్జీ డైనాస్టీ కూడా ఉంది. దెన్ లాస్ట్ డైనాస్టీ ఏమవుతుందంటే లోడీ డైనాస్టీ గురించి మాట్లాడతాం. సో దానికంటే ముందు సయీద్ డైనాస్టీ కూడా ఉంది. తుగ్లక్ డైనాస్టీస్ కూడా ఉన్నాయి. మొత్తం 5 కదా. ఫస్ట్ స్లేవ్ అవుతుంది. తర్వాత ఖిల్జీ డైనాస్టీ అవుతుంది. తర్వాత తుగ్లక్ డైనాస్టీ ఉంటుంది. తుగ్లక్. తర్వాత ఫోర్త్ డైనాస్టీ ఏమవుతుందండి అంటే దెన్ సయీద్ డైనాస్టీ సయీద్ డైనాస్టీ. దెన్ ఫిఫ్త్ డైనాస్టీ యూ కెన్ సే దట్ ఈస్ లోడీ డైనాస్టీ. లోడీ డైనాస్టీ అంటాం. సోడీ డైనాస్టీస్. సో వీళ్ళ ఢిల్లీ సుల్తాన్స్‌కి ఫౌండర్ ఎవరండి అంటే ఎస్పెషల్లీ స్లేవ్ డైనాస్టీ స్టార్ట్ చేసిన పర్సన్ పేరు కుతుబుద్దీన్ ఐబక్ అనే పర్సనే ఫౌండర్ అని చెప్తాం. లోడీ డైనాస్టీకి ఫౌండర్ ఎవరండి అంటే బహుళుల్ లోడీ. బహుళుల్ లోడీ అనేది లాస్ట్ డైనాస్టీ కదా ఢిల్లీ సుల్తాన్స్‌లో. ఆ ఫౌండర్ ఎవరంటే బహుళుల్ లోడీ గురించి మాట్లాడతాం అన్నమాట. ఓకేనా? మరి ఢిల్లీ సుల్తాన్స్‌లో బాగా ఫేమస్ పర్సన్ పేరేంటి అండి అంటే అతని పేరు అలావుద్దీన్ ఖిల్జీ గురించి మాట్లాడతాం. అలావుద్దీన్ ఖిల్జీ ఏ డైనాస్టీ? ఖిల్జీ డైనాస్టీ పర్సన్ కదా! అతను ఫౌండర్ ఏం కాదండి. సో ద పర్సన్ ఈస్ జలాలుద్దీన్ ఖిల్జీ అనే పర్సన్ ఖిల్జీ డైనాస్టీకి ఫౌండర్ అవుతారు. బట్ ఆ డైనాస్టీలో మొత్తం ఢిల్లీ సుల్తాన్స్‌లో బాగా ఫేమస్ ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ గురించి మాట్లాడతాం అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ టుడే సెషన్ అండి. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో అగైన్ నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కసింగ్ అబౌట్ సమ్ మోర్ క్వెషన్స్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్‌లో నెక్స్ట్ షిఫ్ట్‌లో జరిగిన క్వెషన్స్ గురించి మళ్ళీ రేపు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.